సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. వందల సినిమాలు, వేల సాంగ్స్ అండ్ 40 ఏళ్ళుగా అంటే 4 దశాబ్దాలుగా ఆయన జర్నీ ఉంది. మన సుమారు 9 భాషల్లో అనమాట. తేజ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్తారు, నాకు సరిగ్గా చేయకపోతే కొడతాను, అక్కడ ఎవరు హీరో అనేది ఏం చూడను అని చెప్పారు. కింగ్ అంకుల్ అని ఒక సినిమా, జాకీ షరాఫ్ రాలేదని ఒక నెక్స్ట్ చిన్న క్యారెక్టర్ బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాడని వాడిని నేర్పుతా ఉన్నాను. శంకర్ నాకు ఎదురు ఆయన వెతుకుంటూ వస్తే అక్కడ కార్నర్ లో ఆయన నేర్పుతున్నావు. హే హీరోని వదిలేసి ఆ చూతేగాడికి నేర్పుతున్నావు ఆయన. సినిమాల మీద కానీ, ఎందుకంటే ఓటీటీ ఫోన్లోకి వచ్చేసినాయి, డాన్స్ గురించి కానీ కొంచెం ఏమైనా గౌరవం తగ్గిందని ఏమైనా మీరు భావిస్తున్నారు? మనం అప్డేట్ అవుతున్నాం కదా లైఫ్ లో, ముందుకు వెళ్ళాలి కదా. మీ 43 ఏళ్లలో ఎప్పుడైనా ఒక కాంట్రవర్సీ చూసారా మీరు? ఇండస్ట్రీ ఆగిపోయింది కదా, ఆపేసారు కదా వన్ డే మొత్తం. ట్రైన్ రమ్మనేస్తే స్టార్ట్ సాగు అని చెప్పేసి ఇలా చూస్తే ఇక్కడ ఒక అబ్బాయి మిస్సింగ్. అలా చూసే లోపల ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. ఈ తోసేసిన వచ్చిన తర్వాత అక్కడ చూస్తే వాడు ఒక అమ్మాయితో వెళ్ళి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ లేదంటే బాగా సింక్ అవ్వడం, మనం డిసిప్లైన్, ఇవి కాకుండా క్యాస్ట్ కానీ లేకపోతే వేరే విధంగా కానీ పార్షియాలిటీస్ ఏమైనా ఉంటాయా మాస్టర్ ఎక్కడైనా? మా లైఫ్లో అనుకోను. మీరు నాతో బాగుంటే నేను ఇంకా బాగుంటాను, మీరు నాతో బాగోకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాను. ఒకప్పుడు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇదంతా చిరంజీవి గారు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇవన్నీ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు, జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోయినాయి డ్యాన్స్ లో. లోకం మారినప్పుడు మనం కూడా మారాలి. అక్కడే ఉండిపోకూడదు. మనం గ్రేస్ చిరంజీవి గారు అప్పుడు పాత్రలో అప్పుడు చేసిందే చేస్తామంటే అది కుదరదు కదా. కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్ ఆన్ కెమెరా కనిపించే హీరోల గురించి, హీరోయిన్ల గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కానీ, నాతో ఎప్పుడు గర్ల్ డాన్సర్స్, గర్ల్ అసిస్టెంట్ ఎప్పుడు ఉంటారు, నాతో పాటే ఉంటారు. అది అప్పుడు అంటే మీకు రాకేష్ మాస్టర్ ఐడియా ఉన్నారు మాస్టర్ బాగా? ఆయన ఎక్కువగా చెప్పింది ఏంటంటే, నా శిష్యులు నా మాట వినట్లేదు, నేను అక్కడే చచ్చిపోయాను అన్నట్టు మాట్లాడారు. మనం అప్డేట్ అవుతూ ఉండాలి, ఈ కాలం తగినట్టు మనం వెళ్ళిపోవాలి అంతే. మన శిష్యులు, మన వాళ్ళు, వీడు నా మాట వినాలి. వరల్డ్ ని మనం టార్గెట్ చేస్తున్నాం గ్లోబల్ లెవెల్లో. మన వారణాసి పేరు లోకల్ పేరు పెట్టాం కదా అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు రాజమౌళి గారు అంటే ఆయన కన్నా ఆ సినిమా ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఆయనే ఎక్స్ట్రీమ్. ఆయన పెట్టారంటే అదే పర్ఫెక్ట్. బాస్ ఈస్ ఆల్వేస్ రైట్. సో ప్రతి సంవత్సరం గురించి చెప్తూ ఉంటాం కదా, ఈ సంవత్సరం అలా గడిచింది ఏంటని. 2025 అంటే ఏంటి మీ లైఫ్ లో? నేను చాలా లక్కీస్ట్ యాక్చువల్లీ. నాకు దేవుడి దయ చాలా ఉంది. నా 43rd ఇయర్లో కూడా నేను ఇంత పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నా, పెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తున్నాను. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే దర్శన్. వెల్కమ్ టు డీప్ టాక్స్ ఇన్ iDream మీడియా. సో విత్ యువర్ పర్మిషన్ మా ఆడియన్స్కి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వందల సినిమాలు, వేల సాంగ్స్ అండ్ 40 ఏళ్ళుగా అంటే 4 దశాబ్దాలుగా ఆయన జర్నీ ఉంది. మన సుమారు 9 భాషల్లో అనమాట. వీటన్నిటికంటే ఆయనకి అందం తెచ్చిపెట్టింది ఏంటంటే, ఆయన లో ప్రొఫైల్ అండ్ చాలా ఇప్పటికీ కూడా అంత మంచిగా మాట్లాడడం, ఎక్కడ ఆర్భాటాలకి హంగులకి పోకపోవడం అనమాట. సో ఆయన తెలుగులో అయితే నిన్నే పిల్లాడతా నుంచి మొదలైంది. ఇప్పటికీ ఆయన నిజంగానే గ్రీక్ వీరుడిలా ఉన్నారు, చూడండి ఆయన ఒకసారి. అండ్ రీసెంట్గా అఖండాతో నేషన్ని ఒక వణికించారనమాట, సక్సెస్ని అందుకున్నారు. అండ్ ఇప్పుడు రాబోతున్న, మనందరం ఈగర్గా వెయిట్ చేయబోతున్న వారణాసి, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఆయన కొరియోగ్రాఫర్గా అండ్ సెకండ్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. సార్తో కొంచెం డీప్గా మాట్లాడుకున్నాం. సార్ బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు గ్రీక్ పీరియడ్ లాగా ఉన్నారు, ఎంత చాలా యంగ్గా కనిపిస్తున్నారు సార్. హీరోస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసి మీరు టచ్ అప్ ఏమీ చేసుకోలేదు, వచ్చారు. ఎలా సార్ అసలు? ఏం లేదు, మ్యూజిక్ అంటే మనుషులకు కూడా కాదు, అనిమల్స్ కూడా రియాక్ట్ అవుతుంది. ఆ మ్యూజికే విని అదే పని మీద ఉన్నాం కదా, అలాగే అయిపోద్ది, అది యంగ్ అయిపోద్ది. ఆల్వేస్ మ్యూజిక్తోనే ఉంటాం కదా, లైఫే మ్యూజిక్తో అయిపోయింది. అందువల్ల అది ఒకటి. ఆ తర్వాత మా ఫాదర్ మదర్ ఇది, అది కాకుండా నేను రోజు
4 o'clock అలారం, 1 hour సైక్లింగ్, 2 hours ఎక్సర్సైజ్. ఇది మెయిన్. ఇంత ఇంత హార్డ్ వర్క్ ఉంది సార్ ఇప్పుడు కూడా మీరు మ్యూజిక్ అన్నారు కానీ. బట్ ఒకటైతే అంటే నార్మల్లీ ఏదైనా మనకి భోజనాలు వడ్డించినప్పుడు ముందు స్వీట్తో స్టార్ట్ చేస్తారు కదా, సో అలాగే మనం కూడా సక్సెస్తో మొదలు పెట్టాలి కాబట్టి సో రీసెంట్గా అఖండ 2 సూపర్ సక్సెస్ఫుల్ అయింది సార్. సూపర్. అంటే జాజికాయ సాంగ్ ఒకటి ఉంది, అదేంటంటే సినిమాకి సంబంధం లేదు. అప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఆ మూడ్లోంచి బయటకు డైవర్ట్ అయ్యి ఆడియన్ జస్ట్ ఆ ఎనర్జీని ఎంజాయ్ చేసి మళ్ళీ సినిమాలోకి వస్తాడు. బట్ మీరు కంపోజ్ చేసిన అన్నీ కూడా సినిమా సోల్తో లింక్ పడినవి అనమాట. ఎక్కడ డైవర్ట్ అవ్వడు, సినిమా సోల్తో లింక్ అయ్యి ఉండాలన్నమాట. సో అండ్ ఆ బాలయ్య బాబు గారిని అంటే పార్ట్ 1లో కొంచెం హెయిర్ కట్తో చూసాం, మొత్తం ఆ లాంగ్ హెయిర్తో చూసినప్పుడు నిజంగా అబ్బా తాండవం అనిపించింది మాకైతే. ఆయన ఒక్కరికే సాధ్యం అది. ఆయన చూస్తే అలా చూస్తూ ఉండిపోతాం, అలా ఉన్నారు ఆయన. గ్రేట్. చూసినప్పుడు ఆయన వెనకాల ఏదో దేవుడు ఉన్నట్టు అనిపించింది, శివుడు ఉన్నట్టు అనిపించింది. సార్ నేను ప్రమోషన్స్లో ఒకటి చూశాను, అంటే ఎప్పటి నుంచో బాలయ్య బాబు గారు సెట్స్లో ఆఫ్ స్క్రీన్ విజువల్స్ ఏమన్నా వస్తూ ఉంటాయి కదా, వాటిలో నేను చూసింది ఏంటంటే బాలయ్య బాబు గారు చాలా ఫన్నీగా ఉంటారు అందరితో. కాకపోతే ఎవరైతే ఆపోజిట్ ఇంకొక వ్యక్తి ఉంటారో కొంచెం భయపడుతూ ఉంటారు, ఎందుకో తెలియదు కానీ. అంటే ఈవెన్ అఖండ 2లో కూడా కేక్ తినిపిస్తూ అటు చూడు ఇటు చూడు అటు చూడు ఇటు చూడు అని ఆడుకున్నారు కాసేపు టెక్నీషియన్స్తో. వాళ్ళేమో భయపడుతూ సార్ని చూడాలా కెమెరాని చూడాలా అని చెప్పి. ఏంటి సార్ అది? అంటే అది ఒక రెస్పెక్టా, ఎలా వచ్చింది, అది ఎందుకు బిల్డ్ అవుతుంది? ఆయన ఎప్పుడు ఇదిగా సరదాగా ఉంటారు. ఆయన మనసులో ఏది పెట్టుకోరు. ఇప్పుడు సపోజ్ ఏదో ఇంటర్వ్యూకి వస్తానే ఆయన ప్రిపేర్ అంతా అయ్యారు, అది మనసులో పడింది చెప్పేస్తారు బోల్డ్గా. అదే యాక్చువల్లీ నిజాయితీగా ఉంటుంది, ట్రూత్ఫుల్గా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది. ఆయన ఎప్పుడు నేను ఆయనతో యాక్చువల్లీ 42 yearsగా పనిచేస్తున్నాను. ఫస్ట్ అంతా నన్ను శంకర్ని పిలిచేవారు, ఆ తర్వాత నేను సినిమా నుంచి మాస్టర్గా చేశాను ఆయనకు. అప్పటి నుంచి మాస్టర్ అని శంకర్ మాస్టర్ గారు మాస్టర్ కూడా అంటారు, శంకర్ మాస్టర్ గారు అంటారు. అది నువ్వు వస్తే ఆయన లేచి నిలబడతారు, నాకు వణుకుతుంది ఆయన లేచి. ఎంత గొప్ప ఎన్టీఆర్ గారు కొడుకు. ఆయన అనుకుంటే ఏమైనా సాధ్యం. అలాంటి ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన ముందు నేనంతా ఏముంది అంటే ఇప్పుడు ఆ నిజాయితీకి దానికి ఉన్న రెస్పెక్ట్, ఆ భయం అనమాట. అది పక్కన ఎవరైనా కొంచెం అలా ఉన్నారంటే జాగ్రత్త. నేను చాలా చిన్నవాడిని, నేను వెళ్ళి సార్ అలా కాదు సార్ ఇలా చేయాలంటే ఓకే మాస్టర్ గారు పని చేసేస్తారు. ఇది కొంచెం లెఫ్ట్లో చేయనా, వద్దు సార్ రైట్లో చేయండి, ఓకే మాస్టర్ అంతే. జస్ట్ స్టూడెంట్ లాగా ఉంటారు, స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిని మనం అనుకునేది ఏంటంటే అందరూ అనేది మొత్తం తెలుగు రాష్ట్రాలంతా కారణ జన్ముడు అంటారు. సో బాలకృష్ణ గారిని కూడా అదే మాట అనొచ్చా, కారణ జన్ములు ఆయన కూడా? 100%. ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మన ఏరియాలో ఒక పోలీసు వాడు మనకు పరిచయం బాగా ఫ్రెండ్ అయితే మనం అలా వెళ్తాం. బావగారు సీఎం అయినా ఆయన నార్మల్గా ఉంటారు. ఆయన అది నేర్చుకోవాలి ఆయనతో. సార్ అంటే చాలా సీన్స్ చూసాం మాస్టర్ మొత్తం. అంటే ఈవెన్ నాకు తెలిసి ఆ ఎలివేషన్ సీన్స్ అన్నిటిలో కూడా మీ భాగం ఎంతో కొంత ఉంది, ఆ క్రెడిట్ మీకు కూడా ఎంతో కొంత వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చాలా సీన్స్ చూసాం, వాటిలో ఏ సీన్స్ మీరు కంపోజ్ చేశారంటే మీ ఆ కంపోజిషన్లో మీరు కూడా భాగస్థులయ్యారు, ఏ సీన్ మీకు బాగా హై ఇచ్చింది? మ్యూజిక్ ఉన్నప్పుడు మాత్రం బోయపాటి గారు వదిలేస్తారు, మిగతా సీన్స్లో అంతా మేమిద్దరు కలిసి ఒక్కొక్క కొన్ని సీన్ ఆయన చేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఏదైనా సజెషన్ చెప్తా, ఆయన వింటాడు. ఆయన ఏదైనా నేను తప్పుగా చెప్తే ఆయన కరెక్ట్ చేస్తాడు. అలా మోస్ట్లీ అన్ని సినిమాలో అఖండ 1లో కూడా మోస్ట్లీ ఫుల్ సినిమాలో ఉన్నాం. యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా మీరు కొంచెం క్లైమాక్స్ లో జార్జ్ అర్లీ దాంట్లో కూడా ఉన్నారు. అంటే మేము కొన్ని సీన్స్ చూసాం మాస్టర్, ఎలా అంటే లైక్ ఇప్పుడు హెలికాప్టర్ ఫ్యాన్ వచ్చి ఇలా పడ్డడం అదొకటి, లైక్ గదుతో కొట్టిన తర్వాత ఇలా కొట్టి గుండు పెట్టి చూస్తూ ఉంటారు, కొన్ని ఇలాంటి సీన్స్ చూసాం. సో మీరు ఇవన్నిటిలో కొంచెం పార్టిసిపేట్ చేస్తారా? త్రిశూలం ఇవన్నీ ఆఫ్ కోర్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు. యాక్చువల్లీ ఇది సినిమా మోస్ట్లీ యాక్షన్ సీక్వెన్స్ అంతా ముందే ఆయన అనుకుంటారు. ఓకే, బోయపాటి గారు ఆయన సినిమాలో వచ్చి ఆ బోయపాటి గారి సినిమాలో, రాజమౌళి గారి సినిమాలో వాళ్ళిద్దరే అనుకుంటారు యాక్షన్ సీక్వెన్స్ అంతా, వాళ్ళే డిజైన్ చేస్తారు. దానికి ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ వచ్చి ఇంకా పైకి లేపారు. అది యాక్చువల్లీ ఏ యాక్షన్ డైరెక్టర్ కన్నా ఈజీ ఆయన వీళ్ళతో పనిచేసేది. ఏమంటే అన్ని విలేజ్ చేస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళ ప్లస్ చూపిస్తారు, బాగుంటుంది. దీంట్లో ఏమంటే అఖండ 2లో క్లైమాక్స్లో ఆయన చిన్న ఫైట్ చేసేసి చిన్న డాన్స్ ఉంటుంది, అందుకోసం నేను కూడా అక్కడ ఉన్నా. ఓకే, జార్జియా వెళ్ళారు. ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు మాస్టర్? నాకు ఆ పేరంతా గుర్తుకుంటా. రంపచోడవరం ఒకటి చెప్పినట్టున్నారు, దాన్ని దాటుకొని ఒక ఊరు
అడవి మొత్తం అడవి లాంటిది. అడవి లాంటిది, నక్సలైట్ ఏరియా యాక్చువల్లీ. అక్కడ చాలా సేఫ్టీ లేదు యాక్చువల్లీ. ఈయన 5 o'clock అంతా లొకేషన్లో ఉంటారు. ఆ లొకేషన్ చాలా లోన్లీగా ఉంటుంది అడవి. ఈయనకు చూడండి, ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళినప్పుడు బాడీగార్డ్ ఎవరు ఉంటుంది, ఈయన బాడీగార్డ్. బాలకృష్ణ గారు ఇది కరెక్ట్. నిజంగా రోడ్ అనే కదా, ఎక్కడికి వచ్చినా ఆయనకి బాడీగార్డ్ అవసరం లేదు. బాడీగార్డ్ ఉండాల్సిందే, మిగతా వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళని కాపాడడానికి ఉండాలి అంతే. అంటే మీరు నిజంగా చూసుకుంటే వేరే హీరోల ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మీద పడిపోతూ ఉంటారు. బాలయ్య బాబు గారికి అది జరగదు. చాలా కాన్షియస్. యాక్చువల్లీ తప్పు, అది పడకూడదు, మీద పడకూడదు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఏ మూడ్ లో ఉంటారో తెలియదు, సడన్ గా వచ్చి సెల్ఫీ తీస్తూ ఉంటారు, అంతే తప్పు కదా. ఏదైనా అది మిస్టేక్, అది పాపం. బాలయ్య బాబు గారు ఒక్కరు మాత్రం ఆ డిసిప్లిన్ నేర్పించారు. అది యాక్చువల్లీ ఆయన మనసులో పెట్టుకొని చేయడం కాదు, అది వాళ్ళకి యాక్చువల్లీ నేర్పడం నిజంగా. ఇప్పుడు అది నేను చెప్పి ఉంటాను కొన్ని దాంట్లో. ట్రైన్ సాంగ్ చేస్తాం, ట్రైన్ సాంగ్ చేసినప్పుడు నేను ఇప్పుడు 7 songs చేశాను. ఒక్క సాంగ్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు ఎవరికి. ఆ అమలాపురం బండి రైలు బండి, ఆ తర్వాత భద్రాలో ట్రైన్ సాంగ్ ఆయన ఏమంటే నేను ముందు ఒకరిని కూర్చోబెట్టి వాడు వాకిలో నాకు చెప్తా ఉండాలి, ఏదైనా హై టెన్షన్ వైర్ వస్తుంది, అది వచ్చినప్పుడు చాలా కష్టం, అది లాగేస్తుంది. నేను మైక్లో వాడు చెప్తాడు 8 feet ఒకటి వస్తుంది మాస్టర్ అంటే, నేను అరుస్తా, అందరు కూర్చోండి అంట. అందరు కూర్చుంటారు, 200 డాన్సర్స్ కూర్చుంటారు, ఒక 2-3 ఇలా చూస్తారు. నేను పరిగెత్తుకుంటా, రన్నింగ్ ట్రైన్లో పరిగెత్తుకుంటా, పటా పీకుతా. ఏమంటే నెక్స్ట్ టైం అలా తప్పు జరగకూడదని. అలా ఉంటుంది, వేరే ఏం లేదు. మనసులో పెట్టుకొని బాలయ్య బాబు అందరిని మనసులో పెట్టుకొని అందరిని కొట్టేయాలా, అలా ఏం ఉండదు. సో డిసిప్లిన్ గురించి మాట వచ్చింది కాబట్టి, ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు నాకు తెలిసి తొడమాసం ఇలాంటివన్నీ బాగా పెట్టి చిత్తకు కొట్టేవారేమో సార్ స్కూల్స్లో కదా. మేము చదువుకున్నప్పుడు మాస్టర్ నార్మల్లీ మాకు కూడా మా పేరెంట్స్ వచ్చినప్పుడు, స్కూల్కి వచ్చినప్పుడు కొట్టండి, గట్టిగా కొట్టండి అని చెప్పి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు రోజులు ఎలా మారిపోయినాయి అంటే, కొట్టారంటే పేరెంట్స్ వస్తున్నారు, కేసులు పెడుతున్నారు, మొత్తం మారిపోయింది. డిసిప్లిన్ అనే పదం మారిపోయింది ఎవరికి వాళ్ళకి. ఈవెన్ నేను శిష్య ఇది ఉంది అప్పుడు, అది లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే పెయిడ్ టీచర్ అంటే డబ్బులు ఇస్తున్నాం, టీచ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ ఉంది ఒక్కొక్కరు. ఈవెన్ నేను డ్యాన్స్ ఇండస్ట్రీలో కూడా చూశాను. అంటే తర్వాత గురువు మాటలు నచ్చక శిష్యులు వదిలేసినట్టు, శిష్యులు పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా గురువుని పక్కన పెట్టేసినట్టు, ఇలాంటి సందర్భాలు కొన్ని చూశాను, పేర్లు ఇవే పక్కన పెడితే. సో నాకు ఇది అనిపించింది, బాధ అనిపించింది. అంటే ఒకప్పుడు నిజంగానే గురువుని ఎంత గౌరవించేవారు. గురువు ఎలా ఉన్నా సరే, ఎంత కఠినంగా ఉన్నా సరే, వీళ్ళ కోసమే, వీళ్ళకి పాఠాలు నేర్పడం కోసమే అనుకున్నాను. కఠినంగా ఉంటే ఇష్టపడతారు యాక్చువల్లీ, చాలా నేర్పుతారని. ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకున్నప్పుడు మా ఇంట్లో వెళ్ళి చెప్పా, యాక్చువల్లీ డాన్స్ నేర్చుకుంటాను. ఆ టైంలో అంతా నువ్వేంట్రా అమ్మాయిలాగా డాన్స్ ఏంట్రా అని కొట్టారు. కొడితే నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది. యాక్చువల్లీ ఏం చేశానంటే, ఎవ్రీడే ఇది చేయకూడదు యాక్చువల్లీ. ఎవ్రీడే నేను మా ఫాదర్ పాకెట్ నుంచి 1 రూపీ, అప్పుడు 30 rupees అప్పుడు డాన్స్ నేర్చుకోవడానికి, 1 రూపీ తీసుకొని షర్ట్ హెమ్మింగ్ ఇక్కడ కట్ చేసి దాంట్లో ఇలా మడత పెట్టి ఇలా తోసేవాడు. అలా 30 చేరిన తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేవాడు. సమ్ టైమ్స్ నేను చిన్నోడు కదా అప్పుడు, సమ్ టైమ్స్ నిద్రపోయి ఒక 28 rupees అలా వచ్చింది, ఇవ్వలేము. ఇవ్వకపోతే ఆయన ఇది కొడతారు కదా. నేను యాక్చువల్లీ క్లాసికల్ నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను 4 years. ఆ కట్టలో పెట్టి ఇలా కొడతా ఉంటారు, టక్ టక్ తాం తీమ్ తాం జడ్జి చెప్తా ఉంటారు, నా చేతి దాని మీద పెట్టమని దాని మీద కొడతా ఉంటారు ఆయన. అలా జరుగుతా ఉంటుంది పనిష్మెంట్. ఏమంటే లేట్గా ఇస్తున్నాడు అని. అలా ఇవన్నీ ఫేస్ చేసి ఆయన నేర్చుకున్నారు. అదంతా ఫేస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం బోయపాటి గారు, రాజమౌళి గారు లాంటి సెట్లో ఉంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు వెళ్తున్నప్పుడు, ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కొట్టుంటారు ఫట్ మని. మీరు ఎప్పుడైనా జాయిన్ అయిన తర్వాత, ఐ మీన్ మీరు శిష్యరకం కింద జాయిన్ అయిన తర్వాత అసిస్టెంట్ కింద కొట్టారు సార్? చాలా. అంటే మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కొట్టారు? అవును, నేను రఘు మాస్టర్, మరో చరిత్ర సినిమా రఘు మాస్టర్ ఏక్ దుజే కే లియే చేశారు. కమల్ హాసన్ గారు చాలా సినిమాలు చేశారు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు పెద్ద స్టేజ్ ఫుల్ ఆడియన్స్, జూనియర్స్ అంతా ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళ ముందు నన్ను కొట్టి నేర్పుతా ఉంటారు ఆయన. నాకు పరుగు పోతే మరి, బట్ అలా అనుకోను, నేను నేర్చుకుంటున్నా కదా. అది అలా ఈ రోజులు ఇలా మారకపోయి ఉంటే బాగుండేది కదా. మీకు అనిపించిందా మాస్టర్ ఇలా మారిపోయినాయి అంటే, గురువు అనే వ్యక్తి కనుమరుగైపోయాడు అని చెప్పి? యాక్చువల్లీ సో మీ శిష్యుల్ని, ఐ మీన్ ఇలాగా ఇదనే కాదు, నేను నార్మల్గా ఈ ట్రైన్ సీక్వెన్స్లు వీటిలో అని కాదు, నార్మల్గా కూడా మీరు బాగా డిసిప్లైన్గా ఉంటారా? కొడతారు అవసరమైతే? ఇప్పుడు శేఖర్ అంతా నా దగ్గర వచ్చేసారు. తను చెప్పాడు, నాకు గుర్తులేదు, నేను మీ దగ్గర బాగా దెబ్బలు తిన్నా మాస్టర్ అన్నాడు. నాకేం లేదు, డాన్స్ రాకపోయినా పర్లేదు, హానెస్ట్గా ట్రై చేస్తే ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ట్రై చేయకుండా ఉంటే నాకు అది తప్పు.
అప్పుడు వెళ్తే కొడతా. అంటే ట్రై చేసి రాకపోయినా పాపం వదిలేయచ్చు. పర్లేదు అది పర్లేదు, ట్రై చేస్తే పాపం వాడు రావట్లేదు, అది తప్పు కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నాకు అన్నీ వస్తుంది తెలియదు కదా, అన్నీ వస్తే రాదు. కొంతమందికి కొన్ని స్పెషల్గా ఉంటుంది అంతే. కరెక్ట్. అప్పుడు అదే డిసిప్లిన్ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నారు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే బాలయ్య బాబు గారు 5ంటికి ఎవరు వచ్చినా అక్కడ బాలయ్య బాబు గారు క్యారవాన్ ఉంటుంది, అందులో బాలయ్య బాబు గారు కూర్చొని ఉంటారని చెప్పి. అలా 5 గంటలకంటే 5 అని కాదు, 4 గంటల 4కి వచ్చేస్తారు. నేను అమితాబ్ బచ్చన్ గారితో చూసాను, నేను మేజర్ సాబ్ మాస్టర్గా చేశాను. అప్పుడు నేను కొత్త, నేను సార్ రేపు సన్ రైజింగ్ షార్ట్ తీయాలా, ఒక 4:30కి వచ్చేయండి సార్. ఎస్ సార్, ఎస్ మాస్టర్ జీ అన్నారు. నేను 4:30కి వెళ్తే అక్కడ 4 o'clock ఆయన ఉన్నారు. ఊరికనే స్టార్డం రాదు. రజనీకాంత్ గారు చెప్తే టైం, ఆ టైం ఒక 10 minutes ముందు రెడీగా ఉంటారు. అందుకే లాంగ్ స్టాండింగ్ ఆయన 50 years. బాలయ్య బాబు గారు 50 years హీరోగానే గ్రేట్. ఎవరికి ఇంకా లైఫ్లో జరగదు ఇదంతా. మీరు 40+ years అంటే మేము మీ వయసు పెంచేస్తున్నారని బాధపడతారేమో మీరు. ఇప్పుడు అందరికీ తెలియట్లేదు వయసు. ఆల్రెడీ బాహుబలి ఆడియో ఫంక్షన్లో ఆయన చెప్పేశారు రాజమౌళి గారు, 50 ఏళ్ళు పైన మనవడు ఉన్నాడని చెప్పేశారు. ఆయన లాంటి వాళ్ళు చెప్పేసిన తర్వాత నేను చెప్తే పెద్ద పబ్లిసిటీ కాదు. అండ్ అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ అంటే కంప్లీట్ కొరియోగ్రాఫర్ గా ఆయనే కదా సార్? ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీలో తెరే మేరే సప్నే, సిమ్రన్ ఫస్ట్ సినిమా, సిమ్రన్ అర్షద్ వార్సి ఫస్ట్ సినిమా. తెలుగులో నాగార్జున గారు ఇంట్రొడ్యూస్ చేస్తారు. కన్నడలో శివరాజ్ కుమార్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ తో ఇంట్రడక్షన్ అయింది. ఇంట్రడక్షన్ నార్మల్ గా ఆయన ఇప్పుడు ప్రభాస్ గారు ఇలా కొంతమంది పేర్లు వింటున్నాం కానీ అంటే 70mm స్క్రీన్ కి సరిపోయే కట్అవుట్ అని అమితాబ్ బచ్చన్ గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటే ఆజాన్ బాహుడ్ అంటే ఆయనే గుర్తొచ్చేవారు మనకి. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని. యాంగ్రీ యంగ్ మ్యాన్ అలా సార్ ఇప్పటికీ లెజెండ్ సార్ ఆయన. అంటే ఆ స్థాయిని కొట్టే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఎంతమంది వచ్చినా కూడా అమితాబ్ బచ్చన్ గారి స్థాయిని కొట్టే వాళ్ళు రారు. అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఆయన దగ్గర 2 years డేట్ లేదు. 2 years వరకు డేట్ లేదు. ఇంకా వాళ్ళ అబ్బాయి చూడండి అభిషేక్ బచ్చన్ వచ్చి రిటైర్ అయిపోయినట్టు ఉన్నాడు. అది చాలా పాపం సిన్సియర్గా చేసేవాడు. ఆయన కుదరట్లే, అది కొంతమంది కుదురుతుంది. స్టార్ దేవుడు దయ ఉండాలి. అంటే అందరూ ఏమనుకుంటారంటే సార్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అందరికి యూజ్ అవుద్దని అనుకుంటారు కానీ పాప మా రెస్పాన్సిబిలిటీ పాప ఆయన చాలా కష్టం తెలుసా. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ చాలా ప్రాబ్లం. ఏమంటే వాళ్ళు ఊహించుకుంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారిలా ఊహించుకుంటారు. అలా దీనికి లెవెల్కి లేకపోతే అయ్యే ఇతనికి ఏం లేదు అనుకుంటారు. అంతే. ఇప్పుడు అది ఉండబట్టే ఈయన ఎదుగుతున్నారు. సరే అసలు నార్మల్లీ ఒక మనిషి సైకాలజీ ఆలోచిస్తే 60 తర్వాత రిటైర్మెంట్ అనేది మైండ్లోకి వచ్చేసింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తికి ఆయనకి ఏం కొదువు సార్, ఆయన ఇప్పుడు తలుచుకుంటే ఏది కావాలో దగ్గరకు వస్తుంది. ప్రశాంతంగా కూర్చుని రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉండాలి. కానీ ఎందుకు సార్ ఎంత కష్టపడి ఇప్పుడు కూడా ఎంత చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలి, అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, సెట్స్కి రావాలి, సెట్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇన్ని ఎందుకు సార్ ఫేస్ చేస్తున్నారు? అదే ట్రిప్ ఫిల్మ్ అనే ట్రిప్ ఉంది కదా, అది ఉంటే ఏం చేయలేము. నేను యాక్చువల్లీ ఒక 70 years 80 years వరకు చేయాలనుకున్నా. హాలీవుడ్లో డైరెక్టర్ కౌబాయ్స్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ పేరు మర్చిపోయాను. ఆయన 100 yearsలో 90+ ఆస్కర్ అవార్డు విన్ అయ్యాడు. ఆయన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఆ సినిమా సార్. అలాంటి డైరెక్టర్ ఆయన. అది చూసిన తర్వాత నేను మనం కూడా అలా ఉండాలి అనుకుంటాం, ఆశపడతాం. ఏముంటుంది, మీరు ఎక్కడ చూసుకున్నా ఒకప్పుడు పిఆర్ అనే పదం ఎప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే ఇప్పుడు పిఆర్ లేనిదే ఏ ప్రొఫెషనో లేదు. ఎవరికి వాళ్ళే మార్కెట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి. పిఆర్ అనేది ఏజెన్సీ ఒకటి కాంటాక్ట్ అయ్యి అలా చేసుకుంటూ ఉండాలి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ. మీరు ఎందుకు సార్ అటువైపు అసలు వెళ్ళరు? చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలా తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఏమంటే ఇప్పుడు వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ వెళ్ళడం మెయిన్. మనం ఎలా వెళ్దాం ఇది కాదు. మన పబ్లిసిటీ అయిపోతే మనం అలా వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళాలి. ఇప్పుడు నేను మా మనవాడు మెట్రో రైల్ టికెట్ తీసుకుంటాం, కార్ తీసుకెళ్ళి మెట్రో స్టేషన్లో వదిలేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. సింపుల్. నన్ను ఎవరు తెలియదు. ఇప్పుడు తెలిసిపోతే ఇప్పుడు ఏంటి ఇతన పెద్ద డాన్స్ మాస్టర్గా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఏం లేదు అనుకుంటారు. ఏదో ప్రాబ్లం అనుకుంటారు, డబ్బులు లేదేమో అనుకుంటారు. వాళ్ళ ఆలోచన మన లైఫ్ మనం సింపుల్గా ఈజీగా వెళ్ళిపోవాలి. ఇది వరం అంటారు మీరు యాక్చువల్లీ. అవును, ఎక్కువ మంది అటెన్షన్ ఆడియన్స్ తెలియకుండా. ఇప్పుడు అక్కడ చెన్నైలో కూడా వచ్చి మిమ్మల్ని అంటే ఎవరిని తెలియట్లేదు మాస్టర్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే నన్ను గురించి ఎవరికి తెలియాలి? మణిరత్నం గారికి తెలుసు, నన్ను రాజమౌళి గారికి తెలుసు,
బోయపట్టి గారు తెలుసు, తేజ గారు తెలుసు, కృష్ణవంశీ గారు తెలుసు, ఈ డైరెక్టర్స్ అంతా తెలుసు, హీరోస్కి అంతా తెలుసు, హీరోయిన్కి అంతా తెలుసు, టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్ అందరికీ తెలుసు. వేరే ఎవరికి తెలియాలి నన్ను? వాళ్ళ పాటలు తెలిసినప్పుడు మీరెందుకు తెలియదు లెక్క, మీ పాటలన్నీ వాళ్ళ పాటలన్నింటిలో మీరే ఉంటారు కొరియోగ్రఫీ. ఎంత ఐ మీన్ ఇలాగ ఆలోచిస్తారా అంటే ప్రపంచం మొత్తం స్పాయిల్ అయిపోతుంది మాస్టర్. వాళ్ళ ఆలోచనలు, ఈ సోషల్ మీడియా ఆలోచనలు ఇవన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అరే మన పక్కోడు ముందుకెళ్తున్నాడు, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఈవెన్ ఫేక్గా ఏదో ఒకటి కల్పించాలి అనే ఆలోచన కూడా వస్తుంది. అది వర్క్లో చూపించాలి. మనం అయితే ఇప్పుడు రీప్లేస్మెంట్ ఉండకూడదు, అలా చేయాలి. అలా వర్క్ చేస్తే మనకు ఏం తిరిగే ఉంటుంది. నేను ఇప్పుడు ఎప్పుడు మాస్టర్ అయ్యాను, నేను చెప్పాను కదా 3 ఫిల్మ్స్ కాదు, యాక్చువల్లీ హిందీలో 3 ఫిల్మ్స్ అట్ అ టైం. అప్పుడు నేను ఇది ఏబిఎస్ అదే అమితాబ్ బచ్చన్ గారిది 3 ఫిల్మ్స్, ఆ తర్వాత కన్నడలో 1 ఫిల్మ్, ఇక్కడ నిన్నే పెళ్ళాడతా 5 ఫిల్మ్స్ అట్ అ టైం చేస్తున్నాం. హైదరాబాద్, బాంబే షటిల్, ఎవ్రీడే షూట్, ఒక 20 days 22 days ఓన్లీ ఫ్లైట్లో నిద్రపోతున్నాం. కృష్ణవంశీ వచ్చి ఏంట్రా నువ్వు దెయ్యమా ఏంటి, డే అండ్ నైట్ పని చేస్తూ ఉన్నావే అంటే అలా అలా జరిగింది. అది ఏదో అది లక్. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు బిజీగానే ఉన్నాను. నాకు ఏం పెద్ద బిజీగానే ఉండడం మాస్టర్, మీరు అసలు ఖాళీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అటు ఇటు స్టేట్స్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ మాస్టర్. నేను అంటే మీరు స్టార్టింగ్ తమిళ్లో బాన్ అండ్ బ్రాటప్ మొత్తం, తర్వాత హిందీకి వెళ్ళారు ఇండస్ట్రీకి, తెలుగులోకి నిన్నే పిల్లాడతాకి ఇంట్రడ్యూస్ అయ్యారు. నార్మల్లీ భాష మారినప్పుడల్లా కొన్ని పదాలు చాలా వేరియేషన్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం హిందీ వాళ్ళని మనం ఇక్కడ తెలుగులో రండి అంటే చాలా మర్యాదగా ప్లీజ్ కమ్ అని అంటాం, అక్కడ రండి అంటే బూతు తెలీదు. సో అలాంటి ఏమన్నా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి మాస్టర్ తెలుగులోకి వచ్చేటప్పుడు, కొన్ని పదాలు మీకు అర్థం కాక? లేదంటే నేను యాక్చువల్లీ తెలుగు నేను. ఓకే, మీకు తెలుగు ఫస్ట్ నుంచి వచ్చాయి? మా ఇంట్లో తెలుగే మాట్లాడుతున్నాను. ఓకే మాస్టర్. బట్ ఏమంటే కొంచెం చెన్నై తెలుగు లాగా ఉంటుంది, అంత ఉంటుంది మోసంగా, కొంచెం ఇది ఉంటుంది. మదర్ అంతా వైజాగ్ యాక్చువల్లీ, మా ఫాదర్ నెల్లూరు దగ్గర, అక్కడ పని అక్కడ ఇది అయ్యి అక్కడ పొరపాటున ఇప్పుడు రండి అనే పదం ఇక్కడ మీకు అలవాటు అయ్యి ఉంటుంది మర్యాదగా, అక్కడ ఏమైనా వాడేశారా హిందీ వెళ్ళినప్పుడు? అలా ఏముంది, ఏమన్నా కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారా మాస్టర్ ఆ హిందీలో? కొంచెం కష్టంగా ఉంది. బట్ ఏమంటే నేను చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు అసిస్టెంట్గా చేసినప్పుడు అసిస్టెంట్సే ఆ పాట తీసుకొని ఆ పాట ఇది చేయాలి, డివిజన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మ్యూజిక్, ఇంట్రో మ్యూజిక్ 4 beats ఇది వస్తుంది, ట్రంపట్ ఇది వస్తుంది, 8 beats వస్తుంది, ఇలా ఇది చేసి వర్డ్ కూడా రాయాలి. నేను పాట లిరిక్స్ ఉంది కదా, అది ఇంగ్లీష్లో రాస్తా. రాసి షూటింగ్ జరిగేటప్పుడు డాన్స్ చేసి చూపిస్తాం, నేర్పుతాం, మళ్ళీ వచ్చి షార్ట్ ఓకే అయిన తర్వాత కట్ చేసి ఓకే అని అంతా రాస్తాం. అది యాక్చువల్లీ అప్పుడు నేను హిందీ నేర్చుకున్నాను బాగా. తెలుగు మదర్ టంగ్ కాబట్టి మా తెలుగు తెలుసు, తమిళ్ అక్కడ పెరిగాం కాబట్టి తమిళ్ వచ్చు. ఇప్పుడు పంజాబీ కూడా అర్థమవుద్ది. ఏమంటే పంజాబీ ఫిల్మ్ గురుదాస్ మాన్ అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ఫుల్ సినిమా నేనే ఒక 20-30 yearsగా నేనే చేస్తున్నాను ఆయన. అక్కడ చేసేటప్పుడు ఇప్పుడు లాస్ట్గా ఆయన సినిమా చేసేటప్పుడు ఒక ఫుల్ ఫిల్మ్ జూహీ చావ్లా అని ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్ దాంట్లో ఉన్నాడు. దాంట్లో ఉంటే తనకు చాలా ఇది ఉంది, బట్ రిథమ్ లేదు, చాలా అవుట్ సింక్లో చేస్తున్నాడు. నేను వద్దు వచ్చాయంటే ఫోర్స్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను. అందరు చూసేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆయన మాత్రం అవుట్ సింక్లో ఒకలాగా. తర్వాత కొట్టి నేర్పించి అలా ఇలా చేసి నేను వస్తేనే భయపడి అలా నిలబడ్డాడు ఆయన. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఆ గురుదాస్ మాన్ గారు ఫోన్ వచ్చింది, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు పంజాబ్ అన్నాడు. అమ్మా అనుకున్నా, పంజాబ్ రాను సార్ అలా. మీరు కొట్టిన ఆయన, మీరు స్ట్రిక్ట్ గా చూసి ఇబ్బంది పెట్టిన ఆయన నేను రాను సార్ నన్ను పిలవద్దు పంజాబ్. ఆ తర్వాత ఒకసారి అది మర్చిపోయా, వెళ్ళిపోయి షూటింగ్ చేస్తా ఉంటే ఒక ఫోన్ వచ్చింది, ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడండి అంటే ఎవరు అంటే హలో అంట, సర్జీ అన్నారు అక్కడి నుంచి. నేను సీఎం మాట్లాడుతున్నానండి అన్నారు. సార్ చెప్పండి సార్ అన్న. తర్వాత మీరు ఎంతో ట్రై చేస్తారు నన్ను సరి చేయాలని, నేను సరే అవ్వలే, బట్ పాలిటిక్స్లో నేను ఎదుగుతున్నా ఇప్పుడు, బట్ మీరు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్, బాహుబలి అంతా చూసే, RRR చూసే, అదే అంటున్నాడు ఆయన. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందే చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను అంటున్నాడు ఆయన. నా ఫ్రెండ్స్ అంతా నువ్వు కొడితే పెద్ద హీరో అవుతారనుకున్నా, సీఎం కూడా అవుతారా? ఈ సెంటిమెంట్ ఉందా మాస్టర్? అయితే ఏది యాక్చువల్లీ నిజంగా ఇది పాకిందంటే ఇప్పుడు అందరూ కావాలని ఏదో రకంగా మీతో కొట్టించుకోవాలని చూస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు తేజ గారు, కృష్ణవంశీ గారు అంతా ఇంట్రొడక్షనే కదా, అందరూ ఆర్టిస్ట్ స్టార్, అందరూ ఫ్యూచర్ స్టార్స్ ఇంట్రొడక్షన్. వాళ్ళందరికీ నేర్పేటప్పుడు
కొంచెం అదే నేను చెప్పాను కదా, రియల్గా నేర్చుకుంటే ప్రాబ్లం లేదు. ఏదైనా అలా కేర్లెస్గా ఉంటే కొడతాం, కొట్టి నేర్పుతాం, ట్రై చేస్తాం. స్టూడెంట్ శిష్యుడు పెద్దవాడు అవ్వాలని. ఇప్పుడు నా ఫస్ట్ సినిమానే హర్షద్ వాసి కొత్త, సిమ్రన్ కొత్త, ప్రియాగిల్ కొత్త, చంద్రచూడ్ సింగ్ కొత్త, వాళ్ళు 4 స్టార్ అయ్యారు. అలా నేను యాక్చువల్లీ ఎక్కువ ఇలా జరిగింది నాకు. ఉదయ్ కిరణ్, నితిన్, గోపిచంద్ అందరూ ఫస్ట్ సినిమా నుంచి చేస్తున్నారు. నవదీప్ ఇలా చాలా మంది, మన కాజల్ అంటే సందర్భం వచ్చింది, జస్ట్ ఉదయ్ కిరణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ టైంలో ఒక మంచి ఫేజ్, అంటే జస్ట్ ఆ 2-3 సినిమాలకి ఆయన ఒక స్టార్ హీరో అయిపోయాడు. బికాజ్ ఆ టైంలో అందరూ కమర్షియల్ సినిమాల మీద ఫోకస్ చేశారు, వీళ్ళు మాత్రం లవర్ బాయ్స్ అని పిలిపించుకున్నారు. ఎవరు? ఉదయ్ కిరణ్ గారు ఒకరు, తరుణ్ గారు ఒకరు, నితిన్ గారు ఒకరు, కొంతమంది ఇలా. ఉదయ్ కిరణ్ గారు అందులో టాప్ లో ఉండేవారు. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది సార్? అంటే ఆయన చనిపోయిన తర్వాత న్యూస్ తెలిసిన తర్వాత ఏంటి సార్ అసలు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ శిష్యులు అంటే కొడుకులాగే, కొడుకుకు వాళ్ళకి డిఫరెన్స్ లేదు. మా సన్ చనిపోయినట్టు నాకు అనిపించింది. తను యాక్చువల్లీ చిత్రంలో తను హీరో కాదు, వేరే ఒక హీరో, తను ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ వేరే ఒక హీరో ఏదో తనకు ఒక ఏదో పాట ఉండాలి ఏదో అడిగాడు. అప్పుడు తేజ గారు లే అలా ఉండదు, మన స్టోరీ ఇదేమో అది క్యారెక్టర్, అది లీడ్ రోలే అంతే, హీరో అని కాదు అన్నట్టు చెప్పి వెతికితే ఎవరు దొరకలే. వీడిని వేసేస్తాం మాస్టర్ అన్నాడు. ఏం సార్ వీడికి ఏం రాదు, వాడికి ఏం రాదు, అప్పుడు ఏం రాదు, ఏం సార్ వీడిని చేస్తా అంటారా, మనం చేద్దాం. ఆ తర్వాత ట్రై చేసి చిత్రంలో చాలా కష్టపడ్డాం. తేజ గారు యాక్చువల్లీ బాగా టెర్రర్, ఆయన నేను ఒకరే రూమ్, ఆయన పడుకొని మాస్టర్ భయంగా ఉంది మాస్టర్, కెమెరా కూడా వదిలేసా, ఇప్పుడు డైరెక్షన్కి వచ్చా, వాడి పేరు ఎత్తేనే భయంగా ఉంది ఇప్పుడు అని అంటున్నారు. ఆ తర్వాత కష్టపడి ఇది అయ్యింది. ఆ తర్వాత సెకండ్ సినిమా కూడా తనకు రాలే. ఒక 1 year తర్వాత నువ్వు నేను మేమే చేసాం. నువ్వు నేనులో బాగా ఇదయ్యాడు, బాగా చేశాడు. అప్పుడు ఆ మనసంతా నువ్వు వచ్చింది, అప్పుడు స్టార్ అయిపోయాడు, గ్రేట్ స్టార్ అయ్యాడు. అదే ఏం లేదు, సక్సెస్ని మనం తీసుకునే దానికి ఫెయిలియర్ కన్నా సక్సెస్ని తీసుకోవడం మనకు చాలా ఇది కావాలి, చాలా మెచ్యూరిటీ ఉండాలి సక్సెస్ని ఎలా తీసుకోవాలని. లేకపోతే కష్టం. ఇప్పుడు మీరున్నారు, ఇన్ని సాంగ్స్ ఇన్ని సక్సెస్లు వస్తున్నాయి, ఎక్కడైనా కనిపించద్దు ఎందుకు, అది ఐ మీన్ అది ఓకే లైఫ్లో భాగం అన్నట్టే చూస్తున్నారు తప్ప. అంటే నాకు ఒక బాధ ఎక్కడ అనిపించింది అంటే మాస్టర్, ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత మొత్తం ఆడియన్స్లో తప్పు నేను మాట్లాడుతున్నాను ఓపెన్గా, వాళ్ళందరూ ఏమన్నారంటే ఒక గొప్ప స్టార్ ఇలా అయిపోయారు, అలా అయిపోయారు, వాళ్ళ వల్ల అయిపోయారు, ఈ ఫ్యామిలీ వల్ల అయిపోయారు, లేదంటే ఈ స్టార్ హీరో వల్ల అయిపోయారు, రకరకాల రూమర్స్ ఎన్ని మాటలు మాట్లాడేశారు. ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఎప్పుడైతే సూపర్ హిట్లు, నాకు తెలిసి నీ స్నేహం తర్వాత పెద్ద హిట్ పడింది తక్కువ లేవు. మరి ఎంత గొప్పగా చూసిన ఆడియన్స్ అంత గొప్ప స్టార్ అనుకున్నప్పుడు సినిమాలు కూడా ఆదరించాలి కదా. అంటే ఇప్పుడు సడన్ గా ఇన్ని సంవత్సరాలు ఇన్ని బ్యాడ్ ఫేస్లు ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత గొప్ప స్టార్ హీరో ఆయన చనిపోయారు అని ఒకరి వాళ్ళు చనిపోయారు, కావాలని తొక్కేశారు, ఇలాంటి మాటలు అంటా. మన లైఫ్ మన చేతిలో, ఎవరు తొక్కలేరు, ఎవరు ఇది చేయలేరు. మనం కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా వస్తుంది ఉంటుంది. మన ఎవరు ఆపలేరు, ఎవరిని ఎవరు ఆపలేరు, వాళ్ళ వల్లే వాళ్ళు పోతారు అంతే. అంతే మీరు అన్నట్టు సక్సెస్ని ఎలా తీసుకోవాలి, ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి తెలిసినవాడు ఎలా అయినా బాగుపడతాం. బట్ ఇలాంటి డెసిషన్స్ అంటే చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు అదే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, నేను ఎదిగినప్పుడు బాగా ఎక్కువ పెద్ద పెద్ద కారు పెద్ద ఇది దాంట్లో వెళ్ళాడు. అది ఎందుకోసం, వాడి కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం. మిగతా వాళ్ళ కోసం మనం బతకూడదు, కరెక్ట్, మన కోసం బతకాలి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సూపర్ ఫామ్ లో నేను మెట్రోలో వెళ్ళిపోతా, నేను మా మనవాడు మెట్రో, వాడు వాటర్ బాటిల్, వాడు నాప్కిన్ తీసుకుని నేను తీసుకెళ్ళిపోతా. వాడు నాకు ఇప్పుడు వాడికి 10 years, సచిన్ వాడి పేరు, వాడికి 1 year నుంచి నాతో తిరుగుతాడు, ఫారిన్ కంట్రీస్ అంతా తిరిగాడు. ఇప్పుడు వాడిని సపరేట్ గా ఫారిన్ పంపిస్తే వెళ్తాడు ధైర్యంగా. ఒకరే బాబా అమ్మాయి అబ్బాయి, అమ్మాయి కొడుకు సచిన్. ఓకే, మనవాడు ఓకే. సచిన్ టెండూల్కర్ అంటే మీరేమన్నా ఫ్యానా, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఏమన్నా ఫ్యానా అలా పెట్టారా? అమ్మాయి కూడా ఫ్యాన్. ఓకే, సచిన్ నైస్. సో మాస్టర్ మళ్ళీ ఐ మీన్ తేజ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్తారు, మీరు చెప్పిన మాట కూడా చెప్పారు, వెనకాల ఉన్న వ్యక్తిని ఆ హీరోతో ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యి అనుకున్న హీరోతో వాళ్ళని వెళ్ళిపోమని వెనకాల ఉన్న బెంచ్ మీద ఉన్న వ్యక్తిని ముందుకు పిలిచి కూర్చోబెట్టి నువ్వే హీరో అని చెప్పానని చెప్పి. బట్ ఆయన ఓపెన్ గా చెప్పేది ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్లో కొడతాను, నాకు సరిగ్గా చేయకపోతే కొడతాను, అక్కడ ఎవరు హీరో అనేది ఏం చూడను అని చెప్పారు. సో అది మంచి
ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయడం, అన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి డైరెక్టర్లు, ప్రతి ఫైట్ మాస్టర్, ప్రతి డాన్స్ మాస్టర్ టీచర్సే. ఇప్పుడు రాజమౌళి గారికి కోపం వస్తే ఆయన అక్కడ చూపించరు, అక్కడ తప్పు చేస్తా ఉంటే ఫోన్ తీసేలా పడేసి అలాగే అంటారు. ఒక్కొక్క స్టైల్ అలా, ఒక్కొక్కళ్ళు స్టైల్ అలాగా. ఇప్పుడు నేనైతే స్ట్రైట్గా వెళ్ళి నేను వాళ్ళని చెవు పట్టుకొని తిప్పి కొడతా అలా చేస్తాను. అది ఒక్కొక్క స్టైల్ అలా ఉంటుంది. ఇప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక కింగ్ అంకుల్ అని ఒక సినిమా, జాకీ షరాఫ్ హీరో. జాకీ షరాఫ్ రాలేదని ఒక నెక్స్ట్ చిన్న క్యారెక్టర్ బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడని వాడికి నేర్పుతా ఉన్నాను. నేను సైడ్కి తీసుకెళ్ళి నేర్పుతా ఉన్నాను, ఇలా ఇలా నేర్పుతా ఉంటే జాకీ షరాఫ్ రాగానే మా మాస్టర్ చిన్ని ప్రకాష్ గారు వచ్చి చూసి జాకీ షరాఫ్ గారు శంకరన్న నాకు ఎదురా అన్నాడు. ఆయన వెతుక్కుంటే వస్తే అక్కడ కార్నర్లో ఆయన నేర్పుతున్నావు. హే, హీరోని వదిలేసి ఆ చూతియా గారికి నేర్పుతున్నావు అన్నాడు. ఆ చూతియా గారు షారూక్ ఖాన్. కింగ్ అంకుల్ సెకండ్ చిన్న క్యారెక్టర్. దాంట్లో రితిక్ రోషన్ క్లాప్ అసిస్టెంట్, వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ రాకేష్ రోషన్ డైరెక్టర్. ఇలా నేను షారూక్ ఖాన్, సల్మాన్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వాళ్ళ బిగినింగ్ స్టేజెస్ అంతా నేను చాలా వర్క్ చేశాను అసిస్టెంట్గా. కాదు సార్, అంటే మనం ఎవరిని, మీరు అన్నారు జ్యోతియా గడ్ అని అన్నారు, ఎవరిని అంత తక్కువ చేసి చూడలేము, ఎలా అవుతారు రేపు. కింగ్ ఖాన్ అయిపోయాడు కదా సార్ ఆయన, షారుఖ్ ఖాన్ గారు. ఇప్పుడైనా ఐ మీన్ ఆయన ఒకవేళ బాలీవుడ్ బాద్షా అంటూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు కింగ్ ఖాన్ ఉంటారు కాబట్టి, ఈ గోల్డెన్ ఫేజ్ లో ఉన్నప్పుడు కలిసారండి, స్టార్డమ్ లో ఉన్నప్పుడు కలిసారు? నేను వెళ్ళిన వాళ్ళు ఎక్కడ కలిసి పనిచేసేటట్టు ఉంటే అప్పుడు వెళ్ళి కలుస్తాను, మాట్లాడతాను. మీరు పర్సనల్గా ఎప్పుడు మాట్లాడినా. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇది సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ రాయలేరు. షాకే లిటరల్లీ. ఏదో ట్రాన్స్ఫర్ మామూలుగా వింటున్నాను అంతే. చాలా నేను షారుఖ్ ఖాన్ ఆ షూటింగ్కి ఆటో రిక్షాలో వెళ్ళాం. అలాగే నాకు తను బాగా ఇంట్రెస్ట్, నాకు అప్పుడే తెలుసు. తను బాగా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని నాకు చాలా ఇష్టం. మేమిద్దరు అప్పుడు వీడియో గేమ్స్ ఎక్కువ మాకు పిచ్చి. షూటింగ్ కష్టపడి చేసి 9 o'clock వెళ్ళి స్నానం చేసి 10 o'clock వీడియో గేమ్ ఒక 1 hour ఆడుకొని పడుకో. మీరు షారుఖ్ ఖాన్ గారు? షారుఖ్ ఖాన్. తను నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాం క్యాటరేజ్లు అలా. అలాగే ఎవరిదైనా ఐ మీన్ బాగా బిగినింగ్ లో అసలు జీరో లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా? చాలా మంది. అల్లు అర్జున్, ఆర్య సినిమాకి. ఆర్య కాదు, ముందు నుంచే గంగోత్రి ముందు మాతో యూనిట్ లో ఒకళ్ళుగా ఉన్నాడు. ఓకే, ట్రావెల్ అయ్యి. తేజ గారి సినిమాలో ఫుల్ సినిమా హిందీ సినిమా, నువ్వు నేను హిందీలో. ఓకే, దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశాడు. నాతో బాగా ఇది. యాక్చువల్లీ ఆయన కూడా బార్న్ విత్ గోల్డెన్ స్పూన్, బట్ ప్రొడక్షన్ హౌస్ లో పుట్టాడు ఆయన. హార్డ్ వర్కర్ అంటే ఫెంటాస్టిక్ హార్డ్ వర్కర్. ఆయన హార్డ్ వర్క్ ఇప్పుడు అంత ఎదుగుతున్నాడు. లేకపోతే ఊరికనే ఎవరికి రాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనలాగా ఎవరు చేయలేరు. అలా అంత ఇది డాన్స్, ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ అంతా ఎక్స్ట్రానరీ. సింపుల్గా అలా ఏం తెలియనట్టే ఉంటాడు ఆయన. అమూల్ బేబీ లాగా ఉంటాడు, బట్ కాంప్లికేటెడ్ బేబీ. అది కాంప్లికేటెడ్ బేబీ. అంటే మీరు చెప్తే అర్థమవుతుంది సార్. అంటే ఇప్పుడు అందరి ఆలోచన ఏంటంటే సక్సెస్ వెంటనే వచ్చేయాలి, వెంటనే ఎలివేటర్ ఏదో ఒకటి పట్టుకోవాలి, లేకపోతే ఎవడొకటి లిఫ్ట్ అడిగానే ఎక్కేసి వెళ్ళిపోవాలి. బట్ అలా అన్ని ఎలివేటర్ ఏంటి, ఇంట్లో ఫెరారీ కారు ఉన్నాడు కూడా ఎంత కష్టపడి రిక్షా తొక్కే పైకి వస్తున్నాడు. మీరు చెప్పిన ఫార్ములా అయితే. రితిక్ 4 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. పెద్ద కార్లో వచ్చి క్లాప్ బడి పట్టుకొని తీశాడు. క్లాప్ బడి పట్టుకొని ఇలా నిలబడి ఉంటాడు ఎప్పుడు అమాయకుడుగా. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ డాన్సర్, బెస్ట్ యాక్టర్, మిస్టర్ ఇండియా. సార్ మీరు ఎప్పుడన్నా హృతిక్ రోషన్ గారికి కంపోజ్ కొరియోగ్రఫీ చేశారు? లేదు. అప్పుడు నేను ఇటు వచ్చేసాయి. అయ్యో, అది కొంచెం ఐ మీన్ ఉంటే కొంచెం వస్తుంది, టైం ఉంది కదా ఇంకా. నాకు 100 years వరకు టైం ఉంది. సార్ మాస్టర్ ఎప్పుడైనా మీకు అంటే హీరోకు ఉన్న బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఈజ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అది ఎప్పుడైనా మీకు అడ్వాంటేజ్ అయిన సిచ్యువేషన్ ఉందా? అంటే మీరు కంపోజ్ చేసిన స్టెప్ కి ఇంకా అందం తెచ్చిపెట్టిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు ఏ హీరో ఉన్నారో ఆయన ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తెచ్చుకుంటా ఆ టైంలో. ఓకే, ఆ బాడీ లాంగ్వేజ్ చేస్తా. సో కంపోజ్ చేసినప్పుడే మీరు ఆ హీరోని ఇమాజిన్ చేసుకుని బాడీ లాంగ్వేజ్ అదే అలాగే బిహేవ్ చేస్తాను నేను. మరి బాలయ్య బాబు గారు కంపోజ్ చేసినప్పుడు ఎలా చేస్తారు? బాడీ లాంగ్వేజ్ ఎలాంటి స్టెప్లు ఉండాలని అనుకుంటారు ఆయన ఉన్నప్పుడు? ఆ సిచ్యువేషన్ కి, ఆ సాంగ్ కి, ఆ మ్యూజిక్ ఎలా ఉండాలో అది మనం రాసి పెట్టదు కదా. అది ఆ టైంలో ఏం క్రియేట్ అవుతుంది అది అలా. ఆ సోలం తిప్పుకుంటూ ఇలా పట్టుకుని నడిచి వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ ఎలివేషన్ లో కెమెరా యాంగిల్స్ ఇవన్నీ చూసి
ఒక హై ఇచ్చింది ప్రతి ఒక్కరికి. ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఇలా నిలబడ్డాయి అనమాట. మీకేమన్నా ఒక పర్టికులర్ షాట్ ఉందా మాస్టర్ మైండ్ లో మిమ్మల్ని అక్కడే షాక్ చేసింది? ఎవరి షాట్ ఆయన ఇంప్రెస్ చేస్తాడు ఆయన. మామూలుగా ఉంటారు ఆయన. జార్జియాలో 7:30 బాగా వణుకుతున్నాం, ఆయన చిన్న డ్రెస్ చేసుకుని ఆయన చేస్తున్నాడు. అయితే ఆయన చేయాల్సిన అవసరమే లేదు కదా, బట్ చేయాలి. ఏమంటే ఆయన చేస్తారు. ఏమంటే ఫిల్మ్ అంతా ఆ ట్రిప్ ఉంది అన్నాను కదా, అది ఆ బ్లడ్ లోనే ఉండాలి. అది ఉంటేనే అది వస్తుంది. తెలుగులో ఏ హీరోలతో మిస్ అయ్యారు మాస్టర్ మీరు? అంటే ఇంటరాక్షన్ కానీ లేదా ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ? నాకు అందరితో చేసాను, ఆల్మోస్ట్ అందరితో చేశాను ఆల్మోస్ట్ అందరితో. అప్పుడు ముందు జనరేషన్ అంటే 4 పిల్లర్స్ అని చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారిని అంటారు. వాళ్ళు నలుగురితో నేను పనిచేశాను అప్పుడు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు. చిరంజీవి గారితో ఏ సినిమా సెట్స్ లో? 83 నుంచి చేస్తున్నా ఆయనతో, అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చేస్తాను. ఓకే, సినిమా ఐ మీన్ కంప్లీట్ మీరే కొరియోగ్రాఫర్ గా నిన్నే పిల్లాడితో నుంచి టర్న్ అయ్యారు. అవునవును, అంతకుముందు అసిస్టెంట్ గా కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. నాగార్జున గారు, వెంకటేష్ గారు కొత్తగా వచ్చినప్పుడు నేను చేశాను, వాళ్ళు కొత్త, అప్పుడు నేను చేసేవాళ్ళు అసిస్టెంట్. అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీకు లేదు, చూసాను, బట్ ఆయనతో కలిసి పనిచేసే ఇది లేదు నాకు. అప్పుడు ఆయన లాస్ట్ సినిమాను వదిలేసే టైం అప్పుడు. ఇప్పుడున్న ఒక 5-6 మెంబర్స్ 7 మెంబర్స్ పేర్లు వినిపిస్తాయి మాస్టర్. ఎవరంటే ఇప్పుడు ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. సో వీళ్ళలో ఎవరితో అయినా మిస్ అయ్యారా మాస్టర్? పవన్ కళ్యాణ్ గారితో మిస్ అయ్యా. అయ్యో, వచ్చేసి ఏముంది, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కంపోజ్ చేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? అది అప్పుడు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు మంచి డాన్సర్ అయినా మీ దృష్టిలో? ఇప్పుడు సూపర్ స్టార్ గా ఉన్న వాళ్ళు ఊరికైనా సూపర్ స్టార్ రాదు, వాళ్ళ స్పెషాలిటీ ఏదో ఉంటేనే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ నించుంటేనే అది వేరే లెవెల్. కొంతమంది రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంతా నించుంటే చాలు, చూస్తే చాలు, అది ఒక ఇది ఉంది. రజనీకాంత్ గారితో అయితే ఉంటది మీకు ఎక్స్పీరియన్స్? అసిస్టెంట్ గా చేస్తాను, చాలా చేస్తాను. ఆయన ఇంటికంతా మేమిద్దరు కలిసి. ఏది ఆ వాకింగ్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన వాకింగే ఒక డిఫరెంట్ వాకింగ్. అది ఆయనలాగా వాక్ చేసి చూపిస్తాను నేను. మీరు చేసి చూపిస్తారా? ఆయనలాగా చేపిస్తాను. ఇప్పుడు మీరు అలాగో నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు గారి సెట్స్ లో ఎన్ని ఐ మీన్ ఇప్పటివరకు ఎన్ని రోజులు అయింది మాస్టర్ షూటింగ్ షెడ్యూల్స్? అవి షూటింగ్ 112 days ఏదో అయింది అనుకుంటా. మీరున్నారా అన్ని రోజుల్లో? అన్ని రోజులు అంటే షూటింగ్ డేస్ నే ఒక మోస్ట్లీ ఒక 50 days 60 days ఉండింట. బట్ ప్రీ ఇది ఉంటుంది కదా, మేకింగ్ ఇది అంతా ప్రిపరేషన్, దాంట్లో అంతా ఎక్కువ రోజులు ఉన్నా. ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు ఎక్కువ. రాజమౌళి గారితో కలిసి. అవును. ఇప్పుడు వారణాసి టైటిల్ మీకు ఐ మీన్ మీకు ముందే తెలుస్తుంది, కొంచెం ముందు ఉన్న ఏమనిపించింది ఆ టైటిల్ వినగానే? సూపర్ టైటిల్ కదా, యాప్ట్. మరి వరల్డ్ ని మనం టార్గెట్ చేస్తున్నాం గ్లోబల్ లెవెల్లో, మన వారణాసి పేరు లోకల్ పేరు పెట్టాం కదా అని ఏమన్నా అనిపించిందా? ఇది ఎంతవరకు రీచ్ అవుద్ది గ్లోబల్ లెవెల్లో అని చెప్పి? ఇప్పుడు రాజమౌళి గారు అంటే ఆయన కన్నా ఆ సినిమా ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, ఆయనే ఎక్స్ట్రీమ్. ఆయన పెట్టారంటే అదే పర్ఫెక్ట్. బాస్ ఈస్ ఆల్వేస్ రైట్, బాస్ ఈస్ ఆల్వేస్ రైట్. ఇది ఫాలో అయితే చాలా సుఖంగా సంతోషంగా ఉంటాం, అనవసరమైన వాగ్వాదాలు, ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ రాకుండా. మహేష్ బాబు గారు రన్నింగ్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఏ సినిమాలో అయినా ఆయన పరిగెట్టే విధానం చాలా యూనిక్ గా ఉంటుంది. సో మీకు ఐ మీన్ మీరేమన్నా ఒకవేళ కంపోజ్ చేసే సిచ్యువేషన్స్ వస్తే ఆయన రన్నింగ్ ఖచ్చితంగా ఉండాలి? నిజంగా నేను చేశాను కదా ఆ రన్నింగ్. నిజంలో మీరు రన్నింగ్ తేజ గారితో ఎందుకు మాస్టర్? అంటే మీకు కొంతమందితో అనుబంధం ఎలా అంటే కృష్ణవంశీ గారితో చాలా అనుబంధం, మీకు డీప్ అనుబంధం, లైక్ అదొక ఫ్యామిలీ లాగా. తేజ గారితో ఒకటి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారేమో తేజ గారు. ఇంకా బోయపాటి గారితో భద్రా నుంచి ఆయన ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఎలా మొదలవుతుంది అంటే ఒక డైరెక్టర్కి ఒక కొరియోగ్రాఫర్కి ఇంత సింక్ ఎలా మొదలవుతుంది అసలు? ఏం లేదు, ఇప్పుడు మనం ఏ డైరెక్టర్ అయినా మనం వెళ్ళి వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు మనం హెల్ప్ అవ్వాలి. ఒకటి మన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవ్వాలి, ఇంకొకటి మన క్రియేషన్ హెల్ప్ అవ్వాలి, మనం బాడీ లాంగ్వేజ్, మన వర్కింగ్ స్టైల్ అంతా వాళ్ళకి ప్లస్ అవ్వాలి. మనం ఎక్స్ట్రీమ్ చేయాలి లైఫ్లో, సెకండ్ థాట్ రాకూడదు, అలా చేయాలి. నేను చేసే డైరెక్టర్ అందరితో ఫస్ట్ సినిమా చేస్తే కంటిన్యూస్గా వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాం. అప్పుడు తేజ గారిది అన్ని సినిమాలు, వైట్ల సీనుది అన్ని సినిమాలు, కృష్ణవంశీ గారిది అన్ని సినిమాలు, నిన్నే పిల్లలతో నుంచి చందమామ దాకా చేశాను. అలా అందరితో అలా ట్రావెల్ అవుతాయి. ఇప్పుడు బాహుబలి నుంచి స్టార్ట్ చేశాను ఇంట్లో, మోస్ట్లీ అన్ని సినిమాలు చేస్తున్నా. అలా వర్క్ చేస్తే పెట్టుకుంటారు అంతే. మనం వాళ్ళ షూ మీద నిలబడి మనం ఆలోచించాలి.
ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎవరితో వచ్చినాయి అంటే మీకు ఇంకా బెటర్ షాట్ అనిపించవచ్చు మైండ్లో, డైరెక్టర్ గారికి అది కొంచెం అర్థం అవ్వకపోవచ్చు, ఎక్కువసేపు మీరు డిస్కస్ చేసి కొంచెం ఆర్గ్యూ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా? ఆర్గ్యూ చేయను. ఒకసారి చెప్తే వాళ్ళు అదే బాస్ ఈస్ ఆల్వేస్ రైట్ అంతే వదిలేస్తాం. వాళ్ళ థాటే కరెక్ట్. ఏమంటే అది ఆ సినిమా వాళ్ళకి ఫుల్గా తెలుసు, 100% వాళ్ళు ఇది వాళ్ళ పాపలాగా వాళ్ళకి తెలుసు. మనం ఒక పార్ట్, ఒక ఐ స్పెషలిస్ట్, డెంటిస్ట్ అలా ఉంటారు కదా, అలా ఒక పార్ట్, దాంట్లో ఏం ఫుల్ఫిల్ చేయాలో అది చేయాలి. సో ఇప్పుడు దేవరా సాంగ్ ఉంది, అది ఆ బటర్ఫ్లైస్ విఎఫ్ఎక్స్ లో అంత అద్భుతమైన బటర్ఫ్లై పడకపోతే దానికి అంత అందం వచ్చేది కాదు. ఆ స్టెప్ ఎంత బాగుంటుందో వెనకాల. మీరు ఎప్పుడైనా ఐ మీన్ చేసినప్పుడు బటర్ఫ్లైస్ ఏం కనిపించవు మీకు, జస్ట్ స్టెప్ కంపోజ్ చేస్తాం, అప్పుడు అనుకున్నారా మాస్టర్ దీనికి అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ వస్తుందా రాదా అనే అనుకుని చేసాము. డౌట్ ఏమన్నా ఉందా అప్పుడు, ఇంత విఎఫ్ఎక్స్ వస్తుందా? ఇప్పుడు బాహుబలి వర్క్ చేస్తున్నప్పుడు అదే గ్రేటెస్ట్ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో, ఇండియన్ సినిమాస్ లో అది మైండ్లో మాకు ఉంది కదా, అందువల్ల ఎక్స్ట్రీమ్గా అది ఏమనుకుంటే అది చేయాలి, అది వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఒక అప్సరస, ఐ మీన్ స్వర్గలోకంలో రంభ ఓరోసి మేనక అంటారు, అలాంటి అప్సరసలా చూపిస్తారు. హీరో వచ్చేసరికి ఇంకా ఇంతకంటే వీరుడు లేడు, ఎగురుతాడు, జంప్ చేస్తాడు, పైకి ఎక్కి కొండ పట్టుకుంటాడు. రెండు వేరియేషన్స్ చూపించాలి, సాఫ్ట్ గా రొమాంటిక్ గా ఆలోచించాలి, ఇక్కడికి వచ్చేసరికి వీరత్వం చూపించాలి, దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే రెండు మైండ్స్ ఒకేసారి వర్క్ చేయాలి కదా. డైరెక్టర్ ఉన్నారు కదా, అంత పెద్ద ఇంటెలిజెంట్ డైరెక్టర్, మనకు ఇస్తే మనకు వచ్చేస్తుంది కదా మనకి ఏదైనా. ప్రభాస్ గారు అప్పట్లో ఐ మీన్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఫేస్ చేశారా మాస్టర్, చిన్న చిన్న ఇంజ్యూరీస్ కానీ? చేశారు. ఆ సాంగ్ 31 days చేసాం, నియర్లీ 27 days ఆయన ఏలాడుతూ ఉన్నాడు. ఆయన వెయిట్కు, ఆయన హైట్కు ఆయన కూల్గా ఉన్నాడు. ఆయనకు బట్ ఆ సాంగ్ బెస్ట్ సాంగ్ అని అర్థమైపోయింది ఒకటి, ఆయనకు తెలుసు, విజన్ తెలిసిపోయింది అది ఒకటి. ఆ తర్వాత ఆయన వర్కహాలిక్, బాగా కొంచెం లేజీ బట్ వర్కహాలిక్ అందరూ చెప్పింది. కాకపోతే అంటే మీకు బాధ్యత ఉంటది కదా, భయం మీకు ఉంటది వాళ్ళకంటే ఎక్కువ. అంటే వాళ్ళకి చిన్నది ఇంజ్యూరీ జరిగినా మీకు బాధ వచ్చేస్తూ ఉంటది, చాలా కష్టం. ఎప్పుడైనా ఒక ఇంజ్యూరీ మిమ్మల్ని బాధ పెట్టింది ఉందా మాస్టర్? బాగా బాధ పెట్టింది ఇంజ్యూరీ సినిమాలో జరిగింది, చాలా బాహుబలిలో చాలా జరిగింది ఇంజ్యూరీస్. అవునవును, ఏమైనా మాస్టర్ అంటే ఇప్పుడు స్టాచ్యూ లిఫ్టింగ్ ఉంది కదా బాహుబలి 1 లో, ఆ స్టాచ్యూ లిఫ్ట్ చేసి అది ల్యాండ్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి ఆ కుంకుమ ఎగురుతుంది దీని కింద నుంచి, స్టాచ్యూ కింద నుంచి బర్స్ట్ అవుతుంది. దానికి ఒక చిన్న బ్లాస్ట్ పెట్టి పౌడర్ పెట్టాం. అక్కడ ఉన్న ఫైటర్ ఒక అతను అది బర్స్ట్, అది పడంగానే అలా ఎగరాలి, వెనక మొత్తం కాలిపోయింది. చాలా బాధ అనిపించింది. బట్ అక్కడ వల్లి గారు ఉన్నారు కదా, వల్లి గారికి యూనిట్ మొత్తం కొడుకులు కూతుర్లు అలా చూసుకుంటారా. అక్కడ ఉంటే ఆమె చేతిలో ఉంటాం, ఆమె సేఫ్గా తీసుకెళ్తారు, భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటారు. అందరికి కూర్చోబెట్టి కాలంతా కడిగి, ఇప్పుడు కూడా ఈ సెట్లో ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెగ్ ఏదో తగిలినా కూడా కాలంతా కడిగి ఆమె కూర్చొని కడిగి తడి గుడ్డతో తుడిచి అంత ఇది చేస్తారు. హాస్పిటాలిటీ మదర్ లాగా చూసుకుంటారు. ఆమె చూస్తేనే మదర్ లాగా ఒక ఫీలింగ్ వస్తుంది. అసలైన రాజమాత అంటారు. అవును, పర్ఫెక్ట్ రాజమాతనే. అలా ఉన్నారు కాబట్టే ఈ రోజు అంతమంది ప్రేమిస్తున్నారు, అంతమంది పెద్ద సినిమా చేయగలుగుతాం. అందుకు ఆమె లేకపోతే కష్టం. రాజమౌళి గారికి ఫ్యామిలీ మొత్తం ఆయనకి సపోర్ట్ అండి, మొత్తం అసెట్సే వల్ల. అదే దేవుడు ఇచ్చిన దయ, అందరికి దొరకదు కదా. దేవుడు ఇచ్చిన దయ, ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్, ప్రతి ఒక్కళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీలో అయిపోతూ ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో ఫిట్ అయిపోతూ ఉంటారు. ఒకరేమో కాస్ట్యూమ్స్ చూసుకుంటారు, ఒకరేమో మ్యూజిక్ చూసుకుంటారు, ఒకరు ఇది, ఒకరు అది, ఒకరు కాస్టింగ్ డైరెక్టర్, ఒకరు. అందరూ మంచోళ్ళు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళు. నాకు కొంచెం మనసు బాధ కూడా ఉంటుంది, అక్కడ ఎందుకు పుట్టలేదు మనం. రాజమౌళి గారి ఫ్యామిలీ అలాగే చూస్తారు వాళ్ళు. మీ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు రాజమౌళి గారు? వాళ్ళు అలాగే చూసుకుంటారు. లేదు మాస్టర్ చెప్పండి, మీ పాస్పోర్ట్ లాగేసుకున్నారా? మీ పాస్పోర్ట్ ఏమన్నా? నేను ఎన్ని రోజులు యాక్చువల్లీ జార్జియా వెళ్ళేది, నేను 15-20 days కదా వెళ్ళాను. 7 days ఈయన కాదు వచ్చేయండి ఆయన భయపడి ఆయన ఫేస్ చూసే, నేను మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పను మాస్టర్, మీరు వెళ్ళండి. ఆ రోజు ఫుల్గా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే బయలుదేరిపోయాను. వచ్చేయాల్సిందే. మీరు కూడా పాస్పోర్ట్ ఇవ్వాల్సింది, వచ్చింది పాస్పోర్ట్, క్యాలెండర్ అన్ని వాళ్ళ. ఏంటి మాస్టర్ ఇప్పుడు అంటే ఎంతవరకు అయి ఉంటుంది షూటింగ్? మీ నెక్స్ట్ ఇయర్ 2 వరకు షూటింగ్ ఉంది. ఇప్పుడు ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు అంటారు ఇప్పటికి?
అలా చెప్పలేము. చెప్పలేమంటారు. ఏమంటే ఒక్కొక్క ఎపిసోడ్ షార్ట్ పీరియడ్, షార్ట్ తక్కువ లెంగ్త్ ఉంటుంది, బట్ అడ్వెంచర్గా ఉంటుంది, బాగా టైం టేకింగ్. అలాంటిది ఎక్కువ ఉంది ఈ సినిమాలో. ఇది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, రాజమౌళి గారు ఐ మీన్ ఇప్పటిదాకా అర్థం కాని కోణం ఏదైనా ఉందండి మాకు, ఇంకా ఆడియన్స్కి తెలియని కోణం ఏదైనా ఉందా? అంటే ఆయన అన్ని యాంగిల్స్లో చూసాం. అంటే మేము ఇప్పుడు మీరు చెప్తే ఒకటి అర్థమైంది మాకు, ఫోన్ కొడతారని అలిగేషన్ కోపం వస్తే ఎవరిని ఏమనకుండా ఫోన్ నేనైతే నిజంగా వెళ్ళి కొట్టేయాలని ఉంది, ఈయన ఉండేదాన్ని ఆపుకున్నాం. ఆయన ఫోన్ పడేసి ఏంటి బాగా చేయట్లేదు అని ఒక ఇది బాధపడతారు. అంటే మనం బేసికల్లీ హక్కు ఉంది, మనం తిట్టాలనుకుంటే డైరెక్ట్. ఇప్పుడు ఆయన కోపాన్ని వేరే వాటి వచ్చిన ఫోన్లు పగిలినాయండి చాలా సెట్స్ లో, చాలా పగులుతూ ఉంటాయి మైక్లు, ఫోన్లు. సో ఇలాంటి కోణం ఏదైనా తెలియని కోణం ఏమైనా ఉందండి రాజమౌళి గారిలో మాకు తెలియంది సెట్స్ లో మీరు చూసింది? తెలీదు, అలా సడన్ గా అడిగితే అర్థం కాలే. బట్ పర్ఫెక్షనిస్ట్. నేను ఆమీర్ ఖాన్ గారిని చూసాను అలా, ఆ తర్వాత ఈయనే చూస్తున్నా. పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. కమల్ హాసన్ గారు, అది ఈయన దగ్గర చూసాను. సో మీరు 40 years 4 దశాబ్దాలుగా ఎంతమంది డైరెక్టర్లను చూస్తుంటారు మీరు. రాజమౌళి గారిని ఈ రోజు అందరూ విజనరీ డైరెక్టర్, అంటే ఇలాంటి డైరెక్టర్ ముందు పుట్టలేదు ఇకపై పుట్టబోతాడా అనే క్వశ్చన్ మార్క్ తో ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాం. మీరు ఏమంటారు అసలు రాజమౌళి గారు? 100%. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాలనే వచ్చేసరికి ఇప్పుడు నాకు 43rd year ఇది, ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. ఇంకా ఏంటండి ఒక 3 చెప్పండి యూనిక్ క్వాలిటీస్, అంటే ఎవరిలో చూడనవి రాజమౌళి గారిలో చూసినవి. క్రియేటివిటీ ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో సీజీ అంటే ఆయనకన్నా ఎవరికి ఎలా తీయాలని తెలియదు. ఆయనకే తెలుసు ఎలా తీయాల. 400 పీపుల్ని 4 కూడా తీసేయగలుగుతారు ఆయన. అలాంటి హార్డ్ వర్కింగ్. వేరే ఇది ఉండదు, బ్రీతింగ్. సినిమా వారణాసి ఏ సినిమా ఉంటే ఆ సినిమానే ఊపిరి ఆయనగా, ఊపిరి అంతే. బ్లడ్ మొత్తం అదే ఉంటుంది. మొన్న ఈవెంట్ లో కూడా చూసాం ఆయన, అంటే 2-3 సార్లు అది ఫెయిల్ అయ్యేసరికి ఆయన పాపం చాలా బాధపడి, చాలా సాఫ్ట్ హార్ట్. అలా ఉంటేనే ఇలాంటి ఎమోషన్ ఇలా చేయొచ్చు. అందుకోసం ఆయన బాధపడారు అంతే. ఏమంటే ఆడియన్స్ కు ఆ టైంకి అందలేకపోయామే అని ఒక వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని ఒక బాధ వచ్చింది. ఇప్పుడు మనమే ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మన తెలుగు సినిమా స్థాయిని ఇప్పుడు తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా అనే బాధ్యత తీసుకుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీద పాపం ఏదో ఆయన ఏదో ఆవేదనలు ఏదో కొన్ని మాటలు అన్నారు, అవి వాటి మీద మళ్ళీ వీళ్ళే కొంతమంది ఇప్పుడు కేసు ఫైల్ చేసి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఏం పనికి రానోటి మనం తిడితే ఏం వస్తుంది? ఏం రాదు. అదే బాగా స్టార్గా ఉన్న వాళ్ళని అంటే ఈజీ కదా, ఈజీగా మన పబ్లిసిటీ అవ్వచ్చు కదా, ఆ విధంగా జరుగుతుంది. వేరే చెప్పేవాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉండాలి, అర్థం అట్లా. సో ఇది ఏమన్నా రేపు పొద్దున్న అడ్డం అవుతుంది అనుకుంటున్నారా? ఆ టైంకి ఏమి ఉండదు అంటారా? ఏం ఉండదు. కొన్ని కేసెస్ పెట్టి మేము అడ్డుకుంటాం, విడుదలను అడ్డుకుంటాం, ఇలాంటి మాటలు అన్నారు. అంత ఏముంటుంది, మర్చిపోతారు జనాలు. మంచి సినిమా ఇస్తే చూస్తారు. అంటే ఈ ఆలోచన ఆడియన్స్ లో ఉందనుకుంటున్నారా మీరు? జస్ట్ కేసు పెట్టిన వాళ్ళ ఇంటెలెక్చువల్ ఉంటారు కదా కొంతమంది, నార్మల్ ఇంటెలిజెంట్ గా ఉంటే ప్రాబ్లం లేదు. మన సినిమా చూసేటప్పుడు ఏం తప్పు కనిపెడతాం అని వస్తారు కదా, వాళ్ళు ఇంటెలెక్చువల్. వాళ్ళ కోసం కాదు సినిమాలు, వాళ్ళు థియేటర్ గోయర్స్ కూడా కాదు, వాళ్ళ కోసం తీసేది కాదు సినిమాలు. మనం సింపుల్గా ఉండాలి లైఫ్లో, మనం ఓపెన్ హార్ట్గా వెళ్ళాలి సినిమా చూసేటప్పుడు. అది మనం పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గానే ఉంటుంది అన్ని, నెగిటివ్గా అనుకుంటే ఏదైనా నెగిటివ్ పట్టి లాగుతూ ఉంటే అది నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ పీపుల్కి అలా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు, మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నెరేట్ చేశారు 3 గంటల సేపు అని. 3 hours చేశారు. ఏమనిపించింది మాస్టర్ మీకు అసలు? మైండ్ బ్లోయింగ్. నేను సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ చూస్తే 12కి వెళ్ళిన లోపల 3కి బయటకు వచ్చాం. వల్లి గారు బయట నుంచి ఫోన్ చేయండి మాస్టర్, నాకు కడుపు నిండిపోయిందండి అన్న. మాస్టర్ సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తే నేను వినే పరిస్థితి ఎక్కువ డైజెస్ట్ కూడా చేసుకోలేం కదా మనం. అలా చూపించాడు ఆయన. చెప్పినప్పుడు ఫుల్ అర్థమైపోయింది. బాహుబలికి కూడా అలాగే ముందు నెరేట్ చేశారు. బాహుబలికి అప్పుడే నేను తర్వాత ఎప్పుడైనా సాంగ్ గురించి చెప్తాను, సాంగ్ సిచ్యువేషన్, సాంగ్ ముందు ఏం జరుగుతుంది అలా చెప్తారు, ఏం జరగాలని చెప్తారు. ఇది నేను అదే సెకండ్ హ్యాండ్ డైరెక్టర్ లా ట్రావెల్ చేయాలని నాకు డీటెయిల్ గా చెప్పారు. మిగతా వాళ్ళు చెప్పారని కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే విధానం ఉంటది కదా, నెరేట్ చేసే విధానం, సినిమా కనిపించిందా మీకు? కనిపించింది. అంటే అంత డీటెయిలింగ్ చెప్తారు. VFX ఏం పడుతుంది ఈ టైంలో? అలా ఉండదు. VFX అలా ఉంటే మళ్ళీ అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది పేలుతుంది, ఇక్కడ నుంచి తగులుతాడు, వాడు ఎగిరినప్పుడు ఇది తగులుతుంది, అలా ఉంటది.
విఎఫ్ఎక్స్ అంటే అది మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ అయిపోతుంది. స్టోరీ చెప్తారు ఆయన. సో మనం చెప్తున్నప్పుడే ఊహించుకునేలాగా ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. క్లారిటీగా ఏం చేయబోతున్నావు నాకు తెలుసు. ఫుల్ సినిమా ఫస్ట్ హాఫ్ నే 3 గంటలు 3 గంటలు, ఆ తర్వాత ఒక 20 minutes ఒక సీక్వెన్స్ ఉంది, దాన్ని ఒక 40 minutes చెప్పారు. ఓకే, ఆఫ్టర్ ఇంటర్వెల్. ఇంకా మీతో చెప్పాలా, మిగిలిన చెప్పాలి, ఇంకా అడగాలి. ఇప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కింద మీరు ట్రావెల్ అవుతున్నారు కదా, కొత్త జర్నీ ఒకటి మొదలు పెట్టారు. ఏమనిపిస్తుంది? ముందు నుంచే తేజ చిత్రం, నువ్వు నేను, జయం, నిజం అంతా సెకండ్ డైరెక్టర్ లాగా ఉన్నాం ఆయన సినిమా. ఇప్పుడు ఆ తర్వాత నేనే రాజు నేనేమంటే సెకండ్ యూనిట్ డైరెక్టర్. క్రెడెన్షియల్స్ కూడా ఎంచుకుంటున్నారు మాస్టర్? అలాగే అది నేను పట్టించుకోను. బాహుబలిలో నా పేరు వచ్చింది కదా, చాలా. మీరు బాహుబలికే ఐ మీన్ సాటిస్ఫై అయినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు రాబోతున్న దానికి ఇంకో దాన్ని మించి అధిక మేళ అంటున్నారు కదా. ఉన్నా కూడా అది పీక్ చూసినట్టు ఉంది. ఇది నెక్స్ట్ ఇది చూద్దాం. అండ్ ఒక ప్రాబ్లం ఉంటుంది మాస్టర్, ఏంటంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటూ ఉంటాం మనం, అది స్పెషల్ సాంగ్స్ అని మార్చారు. ఐటమ్ అనే పదం బాగాలేదు అని చెప్పి స్పెషల్ సాంగ్స్ అంటారు. బట్ ఒకప్పటి నుంచి చూసుకుంటే కొత్త యాక్టర్స్ వస్తారు కొంతమంది. ఆల్రెడీ మీరు ఒకవేళ మొమైద్ ఖాన్తో ఎక్కువ ట్రావెల్ అయిన వాళ్ళు, తర్వాత మొమైద్ ఖాన్ వస్తే రిపీటెడ్గా ఓకే ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, వాళ్ళు తప్పుగా అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్యూమ్స్ కొంచెం ఇబ్బందికరంగా వేసుకుంటారు. ఆ టైంలో మనం ఏమన్నా మాట్లాడింది వాళ్ళు మిస్కన్సెప్షన్ అయ్యి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుని తర్వాత వెళ్ళి ఏంటి ఈయన కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు అనే ఒపీనియన్ కూడా రావచ్చు. మీరు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడంతా హీరోయిన్లే అలా వస్తున్నారు డ్రెస్ వేసుకుని. అది వాళ్ళకి అర్థమైపోయింది ఇది రాంగ్, ఇదిగా లేదు, ఇది ఆడియన్స్ ఇది మాస్ అప్పీల్ తీసుకోవడానికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బాగా ఇంటెలిజెంట్, అంత పాత వాళ్ళు అలా ఇలా బాగాలేదు ఇబ్బందిగా ఉంది అంటారు. ఇప్పుడంతా అలా ఏం లేదు, మామూలుగా డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడే మామూలుగా పబ్కి వెళ్తే అలా తిరుగుతున్నారు. సో మెచ్యూరిటీ వచ్చింది, మామూలుగా వచ్చేసింది. సో అంటే కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్ ఆన్ కెమెరా కనిపించే హీరోల గురించి, హీరోయిన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కానీ, అంటే మొత్తం పాపం అంటే ఒక గొప్ప వ్యక్తి స్థాయికి వెళ్తున్న వ్యక్తి, నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి సడన్ గా ఇలాంటి మరక పడడం చాలా పెద్ద మరక. మనం మన దగ్గర డబ్బులు పోయినా ఎవరో వచ్చి దొంగతనం చేసినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇలాంటి మరక ఏంటంటే అది తుడుచుకోవడానికి చాలా కష్టం. ఇప్పుడు ఏమంటే నాతో ఎప్పుడు గర్ల్ డాన్సర్స్, గర్ల్ అసిస్టెంట్ ఎప్పుడు ఉంటారు, నాతో పాటే ఉంటారు. అది అప్పుడు అది ఏదో మిస్అండర్స్టాండ్ ఏదో అయ్యి ప్రాబ్లం అయింది, ఏదో జరిగిపోయింది. అది అదే టైం. సో నార్మల్గా మీరు ఇంత ఐ మీన్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇన్ని దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా కొత్త ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరు ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? అసలు సజెషన్ అసలు ఇవ్వకూడదు అంట. ఏంటో క్లాస్ పీకుతున్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయిని పల్సర్ బైక్ వద్దురా, కొత్తలో వద్దురా, చాలా డేంజర్గా ఉంది అంటే వాడు ఏడ్చాడు. సరే కొని ఇస్తే వాడే పడాడు, కాలు విరిగిపోయింది. ఒక చోట్ల ఇంకొక యాక్సిడెంట్లో చెయ్యి విరిగిపోయింది, ఇంకొక యాక్సిడెంట్లో ఫేస్ ఇదైంది. ఆ తర్వాత వాడే అమ్మేశాడు, ఎవరికి ఇస్తాడు బైక్. వాళ్ళు పడి లేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యే ఇది సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, అవును, చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళు చిన్నగా ఇదైనప్పుడు, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళని కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు బాగుపడతారు అంతే. లేకపోతే కొంతమంది పడిలేయాలంటే పడిలేస్తారు, బట్ లేస్తారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ తర్వాత ఎప్పుడైనా జానీ మాస్టర్ మిమ్మల్ని కలవలే, బట్ నాకు తమ్ముళ్ళు అంటాడు, మంచోడు, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మాట్లాడారా ఫోన్ లో? కానీ మాట్లాడాలి. సమ్ టైమ్స్ సైలెంట్ గా ఉంటా బెటర్. అంతే, సినిమాలో కూడా అంతే. అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే ఒకసారి చిన్న సైలెన్స్ వస్తుంది, అది అవసరం ఆ టైంకి సినిమాకి. కరెక్ట్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఇదే ఐ మీన్ ఇందులోనే చాలా ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. మీరు అన్నారు బాలయ్య బాబు గారికి కాల్లో రాడ్ ఉంది, నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పి. అది రాడు ఉంది, నా మామూలు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నారు. అదే మ్యూజిక్ వేసి స్టార్ కేస్ గ్వాలియర్లో సాంగ్ తీసాము, స్టార్ కేస్ ఎక్కాలి, టకటకటగా ఎక్కేస్తున్నారు. అదే ఫిల్మ్ ట్రిప్. ఇంత మంచి వస్తారు ఇప్పుడు, అంటే కెమెరా కాదు చూసేది, కోట్ల మంది సాటిస్ఫై చేయాలి. అదే వాళ్ళు మా గోల్ అంతా అదే, ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ వచ్చినాయి మాస్టర్, వచ్చిన తర్వాత
చాలా మంది అంటే బాగున్నాయి, టీఆర్పీలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, బట్ కింద వస్తున్న కమెంట్స్ ఏంటంటే మోస్ట్లీ సర్కస్ చేస్తున్నారు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇదంతా చిరంజీవి గారు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇవన్నీ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు, జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోయినాయి డాన్స్ లో. దీన్ని మీరు ఏమంటారు మరి, ఇది నిజమేనా? ఇప్పుడు లోకం మారినప్పుడు మనం కూడా మారాలా? అక్కడే ఉండిపోకూడదు. మనం గ్రేస్ చిరంజీవి గారు అప్పుడు పాత్రలో అప్పుడు చేసిందే చేస్తామంటే అది కుదరదు కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నది చేయాలి. ఇప్పుడు ఏందో అది అదే చేయాలి. సో ఆడియన్స్ తో పాటు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్. మీరు కూడా ఇప్పుడు విఆర్ నేర్చుకుంటున్నారంట కదా, మొత్తం నేర్చుకున్నారంట కదా చాలా. విఆర్ సాంగ్ ఒకటి చేస్తున్నాం. బాంబేలో ఒక మ్యూజిక్ కంపెనీ నన్ను చేయమన్నారు. మొత్తం 360 degrees కవర్ చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నామంటే మన ఇద్దరు మాట్లాడేది సరిపోదు. టోటల్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అది కూడా చెయ్యాలి మనం. వెనకాల ఆడియన్స్ మామూలు పబ్లిక్ నడుస్తున్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అంతా అంతా కూడా కంపోజ్ చేయాలి. అలా ఉంటది. మాకు ఈజీ, అది ఏమంటారు అదే పని కదా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే హుక్ స్టెప్ అనేది ఒకటి వచ్చింది మాస్టర్ సినిమాలో. ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాన్షియస్లీ ఒక స్టెప్ పెట్టాలి ఖచ్చితంగా, ప్రతి సాంగ్ లో ఏదో ఒక స్టెప్ పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ లో సినిమా రిలీజ్ కు ముందు అది వైరల్ అయ్యి సినిమాకి హెల్ప్ అవ్వాలి. ఇది కాన్షియస్ గా మీరు అలా ఆలోచిస్తున్నారు? ఏ సాంగ్ వచ్చినా అలా ఆలోచిస్తారు. మీకు రీసెంట్ గా ఏ హుక్ స్టెప్ మిమ్మల్ని బాగా మెప్పించింది మాస్టర్? ఇప్పుడు ఇది బాగుంది, పెట్టిలో అది బాగుంది, కూర్చొని బాగుంది, పెక్యులర్ గా ఉంటది కదా, అదే అలా ఉండాలి. న్యాచురల్ గా ఉంది, పెక్యులర్ గా ఉంది, అలా చేయాలి, అలా బాగుంటది. మీరు ఐ మీన్ హుక్ స్టెప్ అంటే ఎలా ఆలోచిస్తారు మాస్టర్? మీ పాత సాంగ్స్ లో ఏమన్నా తెలీదు ఆ టైంలో ఏమొస్తుంది అది. డాన్స్ మీద ఒకప్పుడు ఐ మీన్ మీరు అన్నట్టు డాన్స్ నేర్చుకోవడానికి మీరు రూపాయి ఇంట్లో దొంగతనం చేసి ఇందులో దాచుకుని వెళ్ళి నేర్చుకుని ఇలాంటి రోజులు ఉండేవి. అది ఒక కలమ్మ తల్లి అమ్మ, అదృష్టవంతులు మాత్రమే ఇలాంటి వాటిలోకి వెళ్ళగలరు, భాగ్యవంతులు మాత్రమే అనే ఫీలింగ్ ఉండేది. ఏమన్నప్పుడు కొంచెం సినిమాల మీద కానీ, ఎందుకంటే ఓటీటీ ఫోన్లోకి వచ్చేసినాయి, డాన్స్ గురించి కానీ కొంచెం ఏమైనా గౌరవం తగ్గిందని ఏమైనా మీరు భావిస్తున్నారా? అలా ఏం లేదు, సులువు అయిపోయింది కదా, ఎక్కువ యాక్సెస్ అయిపోయింది. అదే మనం అప్డేట్ అవుతున్నాం కదా లైఫ్ లో, ముందుకు వెళ్ళాలి కదా. అప్డేట్ మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నారు మాస్టర్? ఇంట్లో గడిపే స్కోప్ చాలా తక్కువ ఉన్నట్టుంది. ఎక్కువ సెట్స్ లోని ఆ ఊరు ఈ దేశం ఆ దేశం ఎక్కడ ఎక్కువ గడిపారు? ఈ లాస్ట్ ఈ 2025 మొత్తంలో ఎక్కువ రోజులు ఎక్కడ గడిపారు? వారణాసి. ఎన్ని రోజులు ఉంటారు? వారణాసి చాలా రోజులు. ఇప్పుడు ఇంకా ఉంటది కదా, నెక్స్ట్ ఎండ్ వరకు ఉంది. అఖండ 2లో మొత్తం. సో ప్రతి సంవత్సరం గురించి చెప్తా ఉంటాం కదా, ఈ సంవత్సరం అలా గడిచింది ఏంటని. 2025 అంటే ఏంటి మీ లైఫ్ లో? ఎవరి స్పెషల్ అలా. నేను చాలా లక్కీయెస్ట్ యాక్చువల్లీ. నాకు దేవుడి దయ చాలా ఉంది. నేను నా 43rd ఇయర్లో కూడా నేను ఇంత పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నా, పెద్ద ఆర్టిస్ట్లో పనిచేస్తున్నా కదా, పెద్ద లక్కీయెస్ట్ నేను. నా లైఫ్ దేవుడు బాగా ఇచ్చాడు చాలా. అంతే. మీరు ఇప్పుడు సచిన్ అని పేరు పెట్టారు కదా, ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన తక్కువ ఏజ్ లో వచ్చారు, ఎక్కువ ఏళ్ళు ఆడిన క్రికెటర్ మన ఇండియాలో ఆయనే. నాకు తెలిసి ప్రపంచంలో కూడా నాకు తెలిసి ఆయనే గాడ్ ఆఫ్ క్రికెట్ అని అందుకే అన్నారు. సో మీరు కూడా 43 years ఇంత బిజీ స్కెడ్యూల్ మెయింటైన్ చేయడం అనేది అసలు అంత భాగ్యం ఎవరికి ఉంది? మా ఫాదర్ మదర్ పుణ్యం. కొన్ని ఉండాలి కదా మాస్టర్, కొన్ని స్కిల్స్ ఉండాలి, ఇలా లాంగ్ రన్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఏమని చెప్తారు ఆ స్కిల్స్? అదే మనం కొత్తగా క్రియేట్ చేయాలి, ఇమాజినేషన్ బాగా ఇదిగా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి. ఇవన్నీ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లోకి వస్తాయి. అవి కాకుండా మన బిహేవియరల్ ప్యాటర్న్ లో చూసుకుంటే బిహేవ్ ప్రాపర్లీ, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే ఎప్పుడు బాగుపడతాం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఫార్ములా ఫాలో అవ్వాలి. ఇన్నేళ్ళలో ఇప్పుడు మనకి బేసికల్లీ 1-2 సంవత్సరాలకే కాంట్రవర్సీస్ వస్తున్నాయి లైఫ్ లో. ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంది, లేదు అంటే వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, హైలైట్ అవుతున్నాం అని చెప్పి. చాలా మంది ఆలోచన ఇలా ఉంది, మనం ఏదో రకంగా హైలైట్ అవుతున్నాం. మీ 43 ఏళ్లలో ఎప్పుడైనా ఒక కాంట్రవర్సీ చూసారా మీరు? మీ గురించి వచ్చింది కదా, ఇండస్ట్రీ ఆగిపోయింది కదా, ఆపేసారు కదా 1 day మొత్తం. జయం షూటింగ్ అప్పుడు ట్రైన్ ఇక్కడ పెట్టాం, ట్రైన్ మీద డాన్సర్స్ ఉన్నారు, కింద డాన్సర్స్ ఉన్నారు. నేను జిమ్మి జిప్పు కెమెరా వాళ్ళు భయపడుతున్నారు. ట్రైన్ పట్టీల మీద ఇది ఫస్ట్ ఉంటుంది, ట్రైన్ బయలుదేరిన తర్వాత అది బయటకు వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి అలా పైకి వెళ్ళాలి. నేను పట్టుకుని ఉన్నా వాళ్ళకి ధైర్యం కోసం, నేను చూసుకుంటాను రా అని. ఏమంటే వాళ్ళ బాధ్యతలు ఉంటుంది. ట్రైన్ రమ్మనేస్తే స్టార్ట్ సాగు అని చెప్పేసి ఇలా చూస్తే ఇక్కడ ఒక అబ్బాయి మిస్సింగ్. అలా చూసే లోపల ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. ఇది తోసేసిన పల్టీ కొట్టి వచ్చేసి, వచ్చిన తర్వాత అక్కడ చూస్తే వాడు ఒక అమ్మాయితో వెళ్ళి మాట్లాడుతున్నాడు.
అప్పుడు నేను బాబు అలా చేయకూడదు అన్నట్టు అంటామా, ఎవరు అనలేరు అలా. వెళ్ళి తన్నేమో ఒకతాను తంతే వాడు పడిన తర్వాత నాకు తెలియదు, ఎవరైనా వాడు తెలియదు. ఇక్కడ మిస్ అయ్యి ఆ లైన్ మిస్ అయింది, వాడు అక్కడ అక్కడ మాట్లాడుతున్నాడు, కొట్టా, ఎవరిని ఫేస్ కూడా చూడలే. కొట్టిన తర్వాత అయిపోయింది, నేను అది ఇమీడియట్గా మర్చిపోయా. మళ్ళీ షాట్లు అంతా తీసుకుంటూ బ్రేక్ అయింది. బ్రేక్ అయితే నేను వస్తా ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ అక్కడ నిలబడి ఉన్నారు, భోజనం చేయకుండా మిగతా భోజనం చేస్తున్నారు. వీళ్ళు ఎవరు అడిగారు, ఏం భోజనం చేయలేదా అంటే తెలియదు అన్నారు. ఆ తర్వాత మా హైదరాబాద్ డాన్సర్ని కొట్టేశాడు మాస్టర్ అన్నాడు. హైదరాబాద్ డాన్సర్ నాకేంటి, హైదరాబాద్ డాన్సర్ మా చెన్నై డాన్సర్ అంతా నాకు డిఫరెన్స్ అంతా ఏం లేదు, అందరూ ఒకటే, నాకు అందరూ నా శిష్యులు. అది ఆ తప్పు చేశాడు కాబట్టి అది కొట్టా. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది సడన్గా కోపం వచ్చింది, కొట్టేశారు. ఆ తర్వాత అయిపోయింది అది. ఆ తర్వాత ఎవరో అందరూ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు ఆగట్లే. వాళ్ళు రోజు రూమ్కి వెళ్ళేసి వచ్చి షూటింగ్ మేకప్ వేసుకుని వచ్చి షూటింగ్లో వచ్చి కూర్చుంటున్నారు అందరూ. నాకు అర్థం కాలేదు, నేను అది పట్టించుకోలేదు. నాకు ఫస్ట్ టైం ట్రైన్ సాంగ్ అది ఎలా తీయాలని నేను నేర్చుకున్నాను అప్పుడే. అప్పుడు తేజ గారు మెయింటైన్ అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, ఏదో అవుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ వచ్చారు, తిరుపతి దగ్గర అక్కడ వచ్చేసాం. అక్కడికి వచ్చారు, యూనియన్ నుంచి వచ్చి అలా ఆయన బ్యాన్ చేయాలా అది ఇది అన్నారు. ఆ తర్వాత ఏదో ఫైన్ కట్టాలన్నారు, 1 lakh 2003లో 1 lakh ఫైన్ కట్టాలా అది ఇది అన్నారు. ఇండస్ట్రీ ఏదో ఆపేస్తాం అదేదో అన్నారు. అప్పుడు ఇది మోహన్ బాబు గారికి తెలిసింది. అప్పుడు నేనని తెలియదు, ఆయన నేను కొట్టాను ఇలా అయింది అని తెలుసు. ఆయన నా కోసం ఆపారు ఇండస్ట్రీని. 1 day ఆపి, గురువు శిష్యుని కొట్టడం తప్పు కాదు, అది ఎలా ఇలా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు గొడవ పెట్టి ఇది చేస్తారు, ఇబ్బంది పడతారు అని ఆయన ఆపారు. ఆ టైంలో మా అసోసియేషన్ నన్ను బ్యాన్ చేశారు, ఒక 25 days అదో బ్యాన్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ షూటింగ్ మీరు అప్పుడు 25 days ఇంకా రాలేదు ఎక్కడికి? ఆ సినిమా అయిన తర్వాత చేయండి అన్న, ఆ టైంలో చేశారు. 25 days ఇంకా మీరు అప్పుడు ఎడిటింగ్ చేస్తా ఉన్నాను. అంటే ఏమన్నా అప్పుడు మెంటల్లీ ఫీల్ అయ్యారా? ఆ తర్వాత కూడా మేము మామూలుగా అలాగే ఉన్నాం. ఇది అందరు ఎవరు తప్పు చేసినా కొట్టేయడం అలా ఉన్నాం. ఒకసారి ఏదో సెట్లో, ఉదయకరణ సెట్లో ఎవరినో కొడుతున్నా వాడు తండ్రి తింటున్నాడు కదా, వాడు తండ్రి తింటే అటు చూసి నవ్వుతున్నాడు. ఏంటో నవ్వుతున్నాడు అని చూస్తే అక్కడ ఒక 10 మంది పరిగెత్తున్నారు. ఏమంటే యూనియన్ నుంచి ఒక 10 మంది నాకు వార్నింగ్ ఇవ్వడానికి కోసం వచ్చారంట, ఎవరిని కొట్టకూడదని. నేను ఇక్కడ కొడతా ఉంటే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మనకంతా మనసులో పెట్టుకొని వాడిని కొట్టేయాలి, చంపేయాలి ఇలా ఉండదు కదా. మనం సినిమా బాగా రావాలి, సినిమానే మనకు లైఫ్. సినిమా దేవుడు లాంటిది, ఆ దేవుడికి కరెక్ట్గా పూజ చేయాలి అంతే. ఎవ్రీ షాట్ లైఫ్ని ఇచ్చేయాలి మనం, అంత లైఫ్ ఎక్స్ట్రీమ్. ఎవ్రీ షాట్, ఎవ్రీ సింగిల్ షాట్ లైఫ్నే ఇచ్చేయాలి. అంత కష్టపడాలి, కష్టపడితే బాగుపడతాం, మంచి సినిమా వస్తుంది, ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు బాహుబలి 2లో చాలా కష్టపడి, నా లైఫ్లో కష్టపడిన సాంగ్ 43 yearsలో బాహుబలి 2లో ఆ ఇంటర్వల్ బ్యాక్ కార్నేషన్, ఇది క్రౌనింగ్, అది ఒక 25 days ఏదో చేసాం. రోజు బ్లడ్ వచ్చేది నాకు, అరిసి 5000 juniors, 50 మెయిన్ ఆర్టిస్ట్. రూమ్కి వెళ్ళి దగ్గితే బ్లడ్ వచ్చేది. అంత కష్టపడి ఏదో చేసి ఫుల్గా అది థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటే ఆడియన్స్ మొత్తం లేచి నిలబడి క్లాప్, ఓ అరుపులు, నేను ఏడుస్తా ఉన్నా కూర్చొని. అదే నీ కష్టం అక్కడ కనిపిస్తుంది, ఎంతమంది చప్పట్లు పడుతున్నారు. అదే కదా మనం. ఎంతమంది ఉంటారు మాస్టర్ ఇంటర్వెల్ సీక్వెన్స్? అయితే ఇప్పుడు బాహుబలిని అభిషేకం చేస్తారు, 5000 juniors. 5000 juniors వాళ్ళు నీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేము ఒక్కొక్కసారి, అంత రాక్షసులాగా బిహేవ్ చేస్తూ చేయాలి సమ్ టైమ్స్. ఏమంటే నీళ్ళు అడిగితే ఇస్తే గంట పోద్ది, కొంచెం ఇచ్చేయండి అదే ఆగు అని పంపించేసి చేస్తూ ఉంటాం. కట్ ఓకే అనగానే పంపిస్తాం, అదొకటి అలా ఉంటుంది. కాకపోతే అది అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నానని ఆయన చెప్పారు. ఎవరు అదే పేరు రాగానే బాహుబలి 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేరు రాగా మీరు ఉన్నారా మాస్టర్? ప్రీ రిలీజ్ ఈవెంట్ బాహుబలి 1కి ఆ టైంలో 1లో లేరు. ఆ టైంలో వడి విశేష్ గారు మైక్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్, ఫస్ట్ పంజా సినిమాలో అవకాశం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అనగానే మొత్తం ఆడిటోరియం అంతా అరిచారు. రాజమౌళి గారు సర్ప్రైజ్ అయ్యి నవ్వారు, ఫుల్ నవ్వారు. తర్వాత వాళ్ళ నాన్నగారు, నేను అది ఇన్స్పైర్ అయ్యాను, ఈ మూమెంట్ ఇంత క్రేజ్ ఉందని చెప్పి బాహుబలి పేరు పెట్టి ఇదంతా రాశాను ఇలాగని చెప్పన్నారు. అని మీకు తెలుసా లేదా? నార్మల్ గా అడుగుతున్నారు, ఇది ఐడియా లేదు. సో మీరు చూసిన వాళ్ళలో హైయెస్ట్ ఇలాంటి క్రేజియెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా బాహుబలిలో? ఫిక్షనల్, అది ఆ క్యారెక్టర్ అరిస్తే అందరూ అరవడం,
కొట్టడం ఇలాగా ఒక క్రేజ్. అలాంటి క్రేజియస్ట్ మూమెంట్ ఏమన్నా మీరు లైవ్ లో చూసారా మాస్టర్? ఎవరికైనా ఒక స్టార్ రజనీకాంత్ గారికి, ఆ క్రేజ్. రజనీకాంత్ గారికి నేను అసిస్టెంట్గా చేస్తున్నా, బెంగళూరులో షూటింగ్ నైట్ షూటింగ్. ఒక 50,000 మంది ఉంటారు చుట్టూ నైట్ అంతా. 4 లాంగ్వేజెస్. తమిళ్లో తమిళ్ హిందీ రజనీకాంత్ గారు, తెలుగు నాగార్జున గారు, కన్నడ రవిచంద్రన్ గారు. ఒక షాట్, ప్రతి షాట్ రజనీకాంత్ గారు వచ్చి చేసేటప్పుడు జనాలు అరుపులు, 50,000 మంది ఫ్యాన్స్, అరుపులు, రూపాయి తీసుకోకుండా వచ్చిన వాళ్ళు. నైట్ 2 o'clock 3 o'clock అంత పొద్దున వరకు ఉంటారు షూటింగ్ అయ్యే వరకు. రజనీకాంత్ గారికి ఉంది బాగా, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, షారుఖ్ ఖాన్ గారికి ఆయన మన్నత్ అండి దాని పేరు. అక్కడికి ఎంత మంది వస్తారు అసలు ఆయన బర్త్డే రోజు? అసలు అమితాబ్ బచ్చన్ గారి ఇంటి బయట అప్పుడు చాలా వచ్చేవాళ్ళు. అయితే చూసాను. హమ్ అనే సినిమా నేను అసిస్టెంట్గా చేశాను. హమ్ యాక్చువల్లీ భాష అనే రజనీకాంత్ గారు రీమేక్. హమ్ అనే సినిమా చేసినప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ గారు మేమంతా ప్రీమియర్ చూస్తున్నాం. చూసినప్పుడు ఇంటర్వ్యూలో నన్ను పిలిచారు, శంకర్ దగ్గర మీ డాన్స్ తీసుకుని బంగ్లాకి వచ్చేయన్నారు. సినిమా అయిన తర్వాత ఆటో రిక్షాలో వెళ్ళి ఆయన బంగ్లా ముందు దిగితే సెక్యూరిటీ వెళ్ళండి అన్నారు. ఆయన ముందే చెప్పేశారు అక్కడ. వెళ్ళానంటే ఒక టేబుల్ మధ్యలో ఉంది, దాంట్లో జయా బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు డ్రింక్ తెచ్చిపెట్టి మాకు పోర్ చేసి తాగిపిస్తున్నారు. మేము సైలెంట్గా కూర్చొని తాగుతున్నాం. మాకు సిగ్గుగా అనిపిస్తుంది వాళ్ళ ముందు తాగడం. ఒక 2 పెగ్ అయిన తర్వాత కొంచెం ఇదైంది. అలా వెనక తిరిగి చూస్తే రజనీకాంత్ గారు, ఆ టైంలో క్రికెట్లో సునీల్ గవాస్కర్తో స్టార్, గవాస్కర్ చాలా మంది, అందరూ పెద్దోళ్ళు. మేము మధ్యలో కూర్చొని తాగుతున్నాం, వాళ్ళందరూ నిలబడి తాగుతున్నారు. అంతా ఒక డిఫరెంట్ అయిన ఎక్స్పీరియన్స్. ఏంటి మాస్టర్, అది పేపర్ మీద రాసుకుంటే ఫిక్షనల్ గా రాసుకుంటాం కానీ రియల్ గా జరగాలంటే అంత బ్లెస్డ్ అయి ఉండాలి అసలు. అంటే మీకు రాకేష్ మాస్టర్ ఐడియా ఉన్నారా మాస్టర్? బాగా రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ అంతా ఇస్తున్నారు. ఆయన చనిపోయారు ఇప్పుడు చాలా రోజులు అయ్యింది. ఆయన ఎక్కువగా చెప్పింది ఏంటంటే నా శిష్యులు నా మాట వినట్లేదు, నేను అక్కడే చచ్చిపోయాను అన్నట్టు మాట్లాడారు. అదే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ కాలం తగినట్టు మనం వెళ్ళిపోవాలి అంతే. మన శిష్యులు మనవాళ్ళు వీడి నా మాట వినాలి, ఎవరిని అనుకోకూడదు. మనం మన మాట ఉంటామా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఐ మీన్ టాలెంట్ లేదంటే బాగా సింక్ అవ్వడం, మన డిసిప్లైన్, ఇవి పక్కన పెట్టి ఇవి కాకుండా క్యాస్ట్ కానీ లేకపోతే వేరే విధంగా కానీ పార్షియాలిటీస్ ఏమైనా ఉంటాయా మాస్టర్ ఎక్కడైనా? కాస్ట్ అంటే ఇప్పుడు ఏ కాస్ట్ అని మా అబ్బాయికి తెలియదు, మా అమ్మాయికి తెలియదు. అంటే మాకు మా లైఫ్లో అనుకోము. ఏం కాస్ట్ ఏముంది, మనుషులు మనం. మీరు నాతో బాగుంటే నేను ఇంకా బాగుంటా, మీరు నాతో బాగోకపోతే సైలెంట్గా వెళ్ళిపోతా. ఫేస్ చూడండి, లైఫ్లో ఫేస్ చూడండి, అంతే. ఇండస్ట్రీ ఎక్కడ బయాస్డ్గా మీరు ఎక్కడ చూడలేదు. సో మన లైఫ్ స్టైల్ బట్టి మనం నాశనం చేసుకుని వేరే దాన్ని బ్లేమ్ చేస్తున్నాం తప్ప ఒరిజినల్ గా అయితే అంతా ఇండస్ట్రీ బాగానే ఉంది. డైరెక్టెడ్ బై శంకర్ అంటే మీ లైఫ్ స్టోరీ మీ అతను మీరే రాసుకుంటున్నారు. సో అందులో అమితాబ్ బచ్చన్ గారి పేరు ఎవ్రీడే 100th డే, 101st డే, 102nd డే ఇలా ఎవ్రీడే రాసుకుంటా ఉంటా. అలాగే చిన్నప్పుడు ఫిల్మ్లు అప్పుడు అమ్మేవాళ్ళు. 3 ఫిల్మ్లు 10 పైసే ఏదో. ఆ ఫిల్మ్ తెచ్చి ఒక చిన్న బాక్స్, ఇది ఒక చిన్న దీంట్లో ఒక ఇది కార్డ్బోర్డ్ లో సెంటర్ లో కట్ చేసుకుని దాంట్లో ఆ ఫిల్మ్ ని పెట్టేసి సన్ అద్దం పెట్టుకుని సన్ వస్తుంది కదా, దాన్ని రిఫ్లెక్ట్ చేసుకుని ఒక లెన్స్ పెట్టుకుని మా పక్కన చుట్టూ ఉండే పిల్లలంతా పిలిచి సినిమా చూపిస్తాడు. ఇలా ప్రొజెక్టర్ లాగా లెన్స్ ముందు పెట్టేసి అలా చేస్తే అది ఎన్హాన్స్ పెద్దగా తెలుస్తుంది. దాని వాళ్ళ దగ్గర 5 పైసే 10 పైసే ఇలా కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏమనుకుంటామో అదే మనం అవుతాం. సో మీ 43 ఏళ్ళ కెరియర్ లో అసలు లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది ఏమనుకుంటారు? అదే బాహుబలి నాకు పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఇప్పుడు వారణాసి దానికి పెద్దగా ఉన్నా కూడా అప్పుడు ఇప్పుడు బాహుబలి చేసిన తర్వాత ఇది చేస్తున్నారు కదా, అందువల్ల ఓకే ఇది దానికి డబుల్ ఇది అయినా ఆల్రెడీ ఐ టేస్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు ఏదొచ్చినా మనం వర్క్ చేయాలి. ఇప్పుడు నిన్న కూడా పరిగెత్తా ఉన్నాం అందరూ. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ, మహేష్ బాబు గారు కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే ప్రతి షాట్ 14-15 రీటేక్స్ అంతా అయ్యేది ఉంది. ఆయన పర్ఫెక్ట్ అయ్యే వరకు వాళ్ళు. ఈయన కూడా ఆయన ఫేస్ కొంచెం మారినా ఈయన ఒప్పుకోడు, నేను చేస్తాను సార్ ఇంకోటి. వెరీ గుడ్ స్టూడెంట్ లాగా ఉంటారు మహేష్ బాబు.
బాహుబలి సినిమా గురించి ఇప్పుడు మీ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు. ఆ టైంలో క్యారియర్ లో ఏమొచ్చేది సార్ ప్రభాస్ గారి నుంచి? అబ్బా, ఒక్కసారి ఆయన ఏదో మటన్ ఏదో తెచ్చిపెట్టారు. డార్లింగ్ యాక్చువల్లీ తమిళ పదం చల్లం. చల్లం సూపర్ చల్లం అన్న. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లో రోజు వచ్చేది. ఒక్కరోజు సూపర్ అన్న. అయ్యో, అతను ప్రభాస్ తినిపించి చంపేస్తాడు. మంచి మంచి మనసు, మంచి డార్లింగ్, రియల్ డార్లింగ్. నాకు తెలిసి ఆయన కూడా మీకులాగే ఇప్పుడు అంటే పెద్ద జీవితంలో ఏదో చేయాలి ఇచ్చేయాలని కాకుండా లైఫ్ని ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం. ఆయన కూడా ఎక్కడ బయటికి వెళ్ళిపోయి ఆయన ప్రమోషన్ ఏంటి ఆయన వద్దనుకుంటారు. నాకు పర్సనల్ లైఫ్ కావాలి, ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటారు. నన్ను కూడా స్టేజ్లో మాట్లాడను నేను. నాకు ఏదో నాకు అలా ఉంది. ఇప్పుడు ఏదో మీతో ఫ్రెండ్షిప్ లాగా ఉంది, బాగుంది, అందువల్ల కంఫర్టబుల్గా ఉంది. బట్ రియల్లీ చెప్తున్నా మాస్టర్, ఐ మీన్ ఇట్, ఇలాంటి ఒక గొప్ప స్థాయి, ఐ మీన్ మీ లైఫ్ మాట్లాడుతుంది. ఏ రికార్డ్స్, చార్ట్ బస్టర్స్ ఇవన్నీ పక్కన పెడితే మీకున్న ఈ ఎక్స్పీరియన్స్, నేను ఈరోజు మాట్లాడడం నిజంగా నేను బ్లెస్డ్. ఈరోజు నేను ఏదో పుణ్యం చేసుకుంటే నాకు ఈరోజు ఈ చాప్టర్ వచ్చింది అనమాట నా లైఫ్లో అని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నిజంగా మీ లైఫ్ నుంచి చాలా ఇన్స్పైర్ అవ్వాలి, చాలా నేర్చుకోవాలి. ఆ సినిమాటిక్ ఎలివేషన్స్ ఉన్నాయి కదా, అవి మీరు కాపీరైట్ వేసుకోండి. ఎవరో ఏదో డైరెక్టర్ రాసేసుకుంటారు ఇలాంటివన్నీ తీసుకుని. లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.